మెటాఫోర్స్ ఫ్యామిలీ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శ్రీశైలం. మెటాఫోర్స్ ఫ్యామిలీ అందరికీ కూడా ఈరోజు మన క్లాస్ చాలా ఇంపార్టెంట్. మీ వాళ్ళు ఎవరినన్నా ఇంకా తెలుసుకోవాలనుకుంటే త్వరగా జూమ్కి ఇన్వైట్ చేయండి. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఫోర్స్ కైన్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన సార్ దాని గురించి చెప్పబోతున్నాడు. ఇంకొకటి, మనం మెటాఫోర్స్ అనేది దీనిలో జర్నీ చేస్తా ఉన్నాము. ఇది చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. మనకు ఎన్నో కాన్సెప్ట్లు వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి. మనం ఎన్నో రకాల కాన్సెప్ట్లో చేస్తా ఉన్నాము. నా అనుభవం ప్రకారం మాత్రం నేను చాలా ప్రొడక్ట్ బేసిక్లో కానీ చాలా చాలా కాన్సెప్ట్ చేశాను. ఎన్ని చేసి చేసి కూడా నాకు విసుకొచ్చేసి ఇక ఏది చేయొద్దు అనుకొని ఊరుకునే టైంలో ఒక అదృష్టంలాగా నాకు మెటాఫోర్స్ దొరకడం జరిగింది. ఈరోజు కాన్సెప్ట్లు అన్నీ ఎలా ఉన్నాయంటే, కంపెనీ బాగుంటే ప్రొడక్ట్ బాగుండదు, ప్రొడక్ట్ బాగుంటే కంపెనీ బాగుండదు. రెండు కూడా బాగున్నప్పుడు మనకు ఇన్కమ్ అనేది రాదు. ఈ రెండు బాగున్నప్పుడు మళ్ళీ మనకు ఇన్కమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్, అది రాదు. ఏంటంటే ఇవన్నీ మంచిగా ఉండి మంచి జర్నీ చేసే టైంలో ఆ కంపెనీలో ఇద్దరు ముగ్గురు పార్ట్నర్షిప్ ఉంటారు. ఆ కంపెనీ మంచి నడిచే టైంలో కంపెనీ తీసేస్తారు. ఇలా చాలా చాలా విసుగు చెంది ఏ కంపెనీలో కూడా ఇక నేను ఏ నెట్వర్క్లో చెయ్య అని ఊరుకునే టైంలో ఇక మామూలుగా ఫోన్ చూస్తా ఉంటే మెటాఫోర్స్ ప్లాను అని మన స్వామి సార్ కనిపించింది. ఆ నంబర్ తీసుకొని నేను సార్ కాల్ చేయడం జరిగింది. ఏంటి సార్ ఇది అంటే, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది ఇది, మీరు ఒకసారి వినండి సార్, వింటే మీకు నచ్చితేనే మీరు జైన్ కానీ మీరు నాతో జర్నీ చేయండి, లేదంటే లేదు అని. సరే సార్, తర్వాత నేను మాట్లాడతా అన్నాను. మళ్ళీ ఒకసారి మంగళవారం నేను ఒక చిన్న వ్యాపారం చేసుకుంటాను, వెళ్ళి వచ్చే టైంలో వర్షం పడుతుంది. నేను మామూలుగా ఎవరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయను ఆ వర్షంలో, ఎందుకంటే చాలా ఇబ్బందికరం, రోడ్లు బాగాలేవు. నేను సార్ లేపిన, సార్ నేను స్వామి సార్ మాట్లాడుతున్నాను కర్నూలు నుంచి అంటే, సార్ 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 అని అన్నాను. ఏం సార్ మీరు కొంచెం బాగుంటది ఇది కాన్సెప్ట్, మీరు ఒకసారి వినండి సార్ అంటే, నేను పొద్దున కాల్ చేస్తా సార్ అని చెప్పిన. పొద్దున కాల్ చేసిన తర్వాత సార్కు నాకు చాలా డిస్కషన్ నడిచింది. నేను అడిగే క్వశ్చన్కి సారు మీరు మెటాఫోర్స్ చేయకున్నా సరే అని ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. నేను చాలా సార్లు విసిగించాను. సార్ లాస్ట్‌కు నాకు ఒకటే మాట చెప్పిండు. సార్, ఇక్కడ ఓనర్స్ ఉండరు. కంపెనీ ఎవ్వరి ప్రమేయంలో నడవదు. బ్లాక్ చైన్ సిస్టమ్‌లో నడుస్తది. మనకి ఇన్‌కమ్ రావడం గానీ, మనం తీసుకోవడం గానీ దానంతట జనరేట్ అయితా ఉంటది అని అంటే, సార్ ఇది మీరు కంపెనీ ఓనర్ ఉండరు అంటున్నారు. ఓనర్‌లు ఇంతవరకు మంచి మంచి ఓనర్‌లు ఉన్న కంపెనీలే పోయినాయి. ఓనర్ ఉండంది ఎట్లా నడుస్తది సార్ అని నేను సార్‌ని క్వెషన్ చేయడం జరిగింది. సార్ ఇక లాస్ట్‌కి ఒకటే విషయం సార్ మీకు నేను చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు టీవీ నీ ముందట ఉన్నది. రిమోట్ మాత్రం వేరే వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళు ఏ ఛానల్ పెడితే నువ్వు ఆ ఛానల్ చూడాలి. కానీ ఇప్పుడు రిమోట్ నీదే, టీవీ నీదే. నీకు ఇష్టం వచ్చిన ఛానల్ నువ్వు పెట్టుకోవచ్చు సార్ అని చెప్పిండు. అది నాకు మైండ్ కొంచెం చాలా బాగా అనిపించింది. కరెక్టే. రిమోట్ మన చేతుల్లోనే ఉంటది. టీవీ మన ముందటనే ఉంటది. దీంట్లో మనం రాత్రి 12 గంటలకు వర్క్ చేస్తే కూడా నీకు రాత్రి 12 గంటలకు నీ ఇన్‌కమ్ నీకొస్తది. నీకెవ్వరు ఈ వారంకి ఏస్తాము, మళ్ళా వారంకి ఏస్తాము, రాదు అట్లా ఇట్లా అనేది ఎలాంటిది ఉండదు. కండిషన్స్ ఉండవు అని సార్ నాకు చెప్పడంతోటి చాలా బాగా అనిపిచ్చి, ఆ రోజు నుంచి నేను సార్‌తో జర్నీ చేయడం జరుగుతుంది. ఇది చాలా దేవుడిచ్చిన అదృష్టమే అనుకుంటున్నాను సార్ నాకు కలపడం. ఏంటంటే ఈరోజు చాలామంది ఫస్ట్ మనకి బేసిక్
ఫస్ట్‌దేంటంటే క్లాసిక్‌లో మనం జర్నీ జేయడం జరుగుతది. తర్వాత మనకి యూనిట్ వార్స్ వచ్చింది. యూనిట్ వార్స్ వచ్చిన తర్వాత కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి చాలామంది గూడా చేయలేదు. దాంట్లో నేను గూడా కొంచెం మిస్ అవ్వడం జరిగింది ఫోర్స్‌కైన్‌ని. ఈరోజు ఫోర్స్‌కైన్‌లు ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. నేను రీసెంట్‌గా సార్ దగ్గరికెళ్ళిన. కర్నూల్‌కెళ్ళాను. కర్నూల్‌కెళ్తే సార్ ఏమన్నాడంటే, చిన్న పాప ఇంకా స్కూలుకి గూడా పోవడం లేదు వాళ్ళు. సార్ నేను మా పాపల పేరు మీద 20,000 కాయిన్స్ వాళ్ళకు డిపాజిట్ జేసి పెట్టాను. వాళ్ళకి నేనేమన్నా భవిష్యత్తులో సంపాదించిన ఆస్తి ఏదన్నా ఉంది అంటే ఇదే సార్. వాళ్ళ పెళ్ళిళ్ళొచ్చేంత వరకు 20, 22 సంవత్సరాలొచ్చేంత వరకు నేను కాయిన్స్ అమ్మను. వాళ్ళ పేరు మీద అట్లాగైనా ఉంచుతాను అని జెప్పాడు సార్. నాకది చాలా ఆశ్చర్యమేసింది. సార్ ఏంటి సార్ ఇప్పుడే వీళ్ళు అమ్ముకుంటా, అమ్ముకుంటా అని చాలామంది ఎదురు చూస్తా ఉన్నారు. ఏంటి సార్ అంటే, సార్ ఒకటే మాట అన్నాడు. సార్ ఇప్పుడు ఇవి అమ్మితే మనం మొలకెత్తిన విత్తనాలు తిన్నట్టు ఉంటది. మనకు భవిష్యత్తులో ఇప్పుడు మొలకెత్తుతున్నది పోర్స్‌కైన్ అనేది. రేపు చెట్టు పెరిగి మహావృక్షం అయితది. మనిషికి ఒక 20 కాయిన్స్ ఉన్నా గూడా వాళ్ళు చాలా అదృష్టవంతులు అని అన్నారు. అంటే 20,000 కాయిన్స్ వాళ్ళ పాపల పేరు మీద అలా ఉంచాడంటే సారు నాకు చాలా ఆశ్చర్యమేసింది. నిజమే సార్. ఇది ఎందుకని జెప్తున్నానంటే, నేను మా ఊళ్ళో నేను చిన్నతనంలో మా మా మేనత్త పెళ్ళికి, మా అక్క పెళ్ళికి మా నాన్న ఒక 3 ఎకరాలు ఇక్కడ రోడ్, అక్కడ రోడ్ 2 రోడ్ల మధ్యలో మాకు 3 ఎకరాలుండే. అది అమ్మేసిండు. ఈరోజు నేను అక్కడ ఆ రోడ్డు మీద నడుచుకుంటూ ఎళ్తే నాకనిపిస్తది. ఇందులో ఒక పావెకరం, ఒక 4, 5 ప్లాట్లున్నా బాగుంటుండే అని. ఇయాల అది రూ. 1,00,00,000 పైన అయిపోయింది. అప్పుడు రూ. 1,00,000కు మా డ్యాడీ మొత్తం అమ్మేసిండు దాన్ని. ఎందుకంటే ఈరోజు మనం కాపాడుకోవాలి. ఫోర్స్‌కైని మనం కాపాడుకుంటే రేపటి భవిష్యత్తులో మనం బాధపడకుండా నేను మా కొడుకుని తీసుకొని పోతుంటే ఇది మీ తాత సంపాదించి అమ్మిండురా అని జెప్తే చాలా బాధ అనిపించింది ఆ రోజు. అలాగే మీరు గూడా ఫోర్స్‌కైని కాపాడుకొని, ఉంచుకొని భవిష్యత్తులో మంచి ఉపయోగాలుంటాయి. మీరు గూడా ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో తొందరపడి అమ్ముకోవద్దు. మనకేందంటే ఫోర్స్‌కైన అమ్మితేనే మనకు మార్గం అని గాదు. భవిష్యత్తులో ఎన్నో రకాలుగా మనం ఇబ్బంది పడ్డా సరే ఫోర్స్‌కైని కాపాడుకోవాలి. మనకి చాలా చాలా విషయాలు మంచి మంచి విషయాలు చెప్పడానికి మనకి సారు జూమ్‌కొస్తున్నాడు. మిస్టర్ స్వామి యాదవ్ సార్. వెల్కమ్ సార్. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ వండర్‌ఫుల్ వర్డ్స్. సో, మళ్ళీ నాకు గతంని గుర్తు చేశారు. స్టార్టింగ్‌లో మీరడిగిన క్వెషన్‌లు, నేను చెప్పిన సమాధానాలు మంచిగా గుర్తుపెట్టుకొని, మళ్ళీ నాకు ఆ స్వీట్ వర్డ్స్ వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు. చాలా మందికి ఉపయోగపడుతదని అనుకుంటున్నాను. సో, నేను స్వామి యాదవ్ 5-6 ఇయర్స్ క్రిప్టో కరెన్సీలో అనుభవంతో బ్లాక్ చైన్ టెక్నాలజీ సర్టిఫికేట్ కూడా పొందడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఫ్యూచర్ అలా ఉంది అనేది దీన్నే ఒక కెరియర్‌గా 100% 24/7 క్రిప్టో కరెన్సీనే నా ఫుల్ కెరియర్. సో, అందుకే దీన్ని ఇంతగా మీ ముందుకి తీసుకురావడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే చాలా ఇప్పుడు సార్ చెప్పినట్టు కొన్ని ఎకరాలు సంథింగ్ ఏదో ఒక ప్లేస్‌లో కొనుండొచ్చు. దాన్ని కాపాడుకునే ఒక విధానం ఒకటి. దాన్ని మెయింటెనెన్స్ చేసే విధానం ఒకటి. అంటే డిజిటల్ అసెట్స్ అనేటివి ఒక కొత్త తరహా సంబంధించినటువంటి కాన్సెప్ట్. మనకు తెలిసినది మన తాతలు, ముత్తాతల నుంచి ఒకటే పద్ధతి ఏంటంటే, కొంత ఫిజికల్ అసెట్స్‌ని తీసిపెట్టుకోవడం. దానికి కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం. అంటే ఇక్కడ ఏంటంటే ఫిజికల్ అసెట్స్ 100% సెక్యూర్. నేను కాదనట్లేదు. కానీ మనకు తెలియని ఇంకొక మన ట్రెండింగ్‌లో అద్భుతమైన అసెట్స్ ఉన్నాయి. మన భవిష్యత్ తరాలకు వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఇవ్వబోతున్నాయి. దట్ ఈస్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో భాగంగా క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ కరెన్సీ అనేది ఒకటి ఆవిర్భవించింది. అది మనందరి కొరకు. ఒకరి కొరకే కాదు, ఒక దేశానికి కాదు. ఇది ప్రపంచానికి. కానీ
మరి అందరూ ఊకే అలాగా పని చేయకుండా కూర్చొని సీట్ల పైన ఇలాగా అసెట్స్ కొనేసి కోట్లు సంపాదిస్తే మరి ఎందుకు సార్ అందరు కష్టపడడం అనే క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదైతే ముందు చూపుతో ఉంటారో, ఈ టెక్నాలజీని గమనిస్తారో, మనము మనం ప్రెజెంట్‌గా ఫేస్ చేసే మనం ఎదుర్కొన్న, మనం చూస్తున్నటువంటి సిట్యుయేషన్స్ చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని వేవ్స్ అంటారు. వాటిలో టెక్నాలజీలో వచ్చినటువంటి వేవ్స్ చూసుకుంటే, రిలయన్స్ వాళ్ళు ఏం చేశారు? గ్యాస్‌ని ఉత్పత్తి చేశారు. టాటా కానీ ఇలాగ కొన్ని సంస్థలు ఏం చేశాయి? స్టార్టింగ్‌లో ఆటోమొబైల్ రంగాన్ని క్రియేట్ చేశాయి. ఈ విధంగా చూసుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ బ్యాటరీస్ ఒక రెవల్యూషన్. అంటే టెక్నాలజీ అనుగుణంగా పోతే దాంట్లో షేర్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకొచ్చే లాభాలు అంతే ఇంత కాదు. లాంగ్ టర్మ్ బేసిస్. సో, ఇది ఒక తరహా అయితే క్రిప్టో కరెన్సీలో కొన్ని కాయిన్స్ అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది బిట్‌కాయిన్. సో, ఇది కూడా తెలీదు చాలా మందికి. బిట్‌కాయిన్ అనేదేంటంటే డిజిటల్ కరెన్సీ. ఇది టోటల్‌గా బ్లాక్ చైన్ టెక్నాలజీలో తయారు చేయబడుతుంది. క్రిప్టోగ్రఫీ అనే దాని ద్వారా రన్ చేయబడుతుంది. దీనికి ఎవరు ఓనర్‌లు, మేనేజర్సు, కంపెనీసు, దేశాలు ఎవ్వరు కూడా దీనికి సంబంధం ఉండదు. ప్రపంచంలో ఎవరు దీన్ని మార్చలేరు. ప్రపంచంలో ఎవరు దీన్ని బంద్ చేయలేరు. అలాంటి టెక్నాలజీ అంటే ఏంటంటే ఇక్కడ మోసరహిత టెక్నాలజీ అని చెప్పొచ్చు. మోసం జరగని, మీకెటువంటి ఇబ్బంది చేయనిది. కానీ ప్రతి రంగంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఏంటి? స్కామర్స్ ఉంటారు. దీనికి కరెక్ట్‌గా చూజ్ చేసుకోవాలి. మనకు ల్యాండ్ కొంటే స్కామర్స్ ఉండరా? మనం భూమి కొంటాం గదా! డబుల్ రిజిస్ట్రేషన్సు, ఇంకా ఏదో రిజిస్ట్రేషన్సు, ఏదేదో ఫిట్టింగ్స్ ఉంటాయి గదా! అలానే ప్రతి రంగంలో ఏదో ఒక రకంగా ఇబ్బందులుంటాయి. కానీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, మీకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే దీంట్లో పర్ఫెక్ట్‌గా ఉంటారో, నిష్ఠాంతులై ఉంటారో, వాళ్ళ సలహా మేరకు మీరు కొంత అసెట్‌ని తీసుకుంటే, వాటి ఫ్యూచర్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. మీకు ఇబ్బంది ఉండదు. సో, ఆ తరహాకు సంబంధించినటువంటి ఒక ప్లాట్‌ఫామే మనం ఈరోజు చెప్పబోయే జూమ్‌లో 2 ఇయర్స్ నుంచి ఈ కాయిన్ మనం చేస్తున్నాం. 2 ఇయర్స్ నుంచి ఈ ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం. ఇక్కడ జాయినింగ్ అనే వర్డ్ మనకవసరం లేదు. అయినా సరే ఇన్‌కమ్ గెయిన్ చేయొచ్చు. చాలామంది ఇదొక నెట్వర్క్ సిస్టమ్. ఇదొక ఏమంటారు? చైన్ సిస్టమ్. వీటిలో చేరకండి. ఇది అంత మంచిది కాదు. స్కామ్స్ ఉన్నాయి, ఇబ్బందులున్నాయని. ఇక్కడ 100కి 100% వితిన్ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్ మీకు యాడ్ అయిపోతుంది అమౌంట్. సార్ చెప్పినట్టు నాకు మంచి గుర్తు చేశారు మళ్ళీ. స్టార్టింగ్‌లో ఒక వర్డ్ బాగా ఉపయోగించాను నేను. ఎందుకంటే జనాలకు అర్థం కావాలని. టీవీ అండ్ రిమోట్. అలాంటి కాన్సెప్ట్ ఇది. అంటే మీ టీవీ, మీ రిమోట్ మీ ఇష్టం. ఈరోజు నైట్ అంతా మేలుకొని మీరు టీవీ ఛానెల్స్ చూస్తారా? చూడండి. అసలు టీవీ ఆన్ చెయ్యరా? టీవీకి సంబంధం లేదు. పగలగొట్టేస్తారా? తీసి దిబ్బలో పడేస్తారా? మీ ఇష్టం. అంటే చూడండి ఓనర్ ఎవరిక్కడ? మీరు. సో, అలాంటి తరహాకు సంబంధించిందే బ్లాక్ చైన్ టెక్నాలజీలో డీసెంట్రలైజ్డ్ అంటారు వాటిని. డీసెంట్రలైజ్డ్ అంటే ఓనర్స్ ఎవరు ఉండరు. ఓకే సార్. సో, ఇది కాన్సెప్ట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో, ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్‌లో డిజిటల్ కరెన్సీని మనం అక్విజిషన్ చేస్తున్నాం. సంపాదించుకుంటున్నాం. కూడబెట్టుకుంటున్నాం. ఈ డిజిటల్ కరెన్సీకి సంబంధించినటివే ఈరోజు బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఈ తరహా సంబంధించిన ప్రాజెక్టులు చాలా రేర్ అండి. ప్రపంచవ్యాప్తంగా మెటాఫోర్స్ అనేది ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌గా ఈరోజు గుర్తించబడింది. ప్రపంచవ్యాప్తంగా. దీంట్లో ఉన్న ఇన్‌కమ్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్. సో, దానికి సంబంధించిన అప్డేషన్స్ ఒకసారి ఆ ప్లాన్ ప్రజెంటేషన్ కొత్త వాళ్ళు కూడా జూమ్‌లో ఉంటారు కాబట్టి, ఈ ప్లాన్ ప్రజెంటేషన్ ఏంటి? కొద్దిగా అర్థమయ్యే విధంగా చెప్తూ అప్డేషన్స్ లాస్ట్‌లో మీకు చెప్తాను. స్క్రీన్ షేర్ చేస్తాను. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? సో, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో, ఇవాల్టి జూమ్ మీటింగ్‌కొచ్చిన వాళ్ళకందరికి కూడా ఒక మంచి నాలెడ్జ్‌తో మీరు వెళ్ళాలని ఆశిస్తున్నాను. ప్లీజ్ లాస్ట్ వరకు అయితే జూమ్‌ని అటెండ్ అయ్యేలాగా చేయండి. అందరిని కూడా మీతో పాటు. సో, మనం ఈ టెక్నాలజీ గురించి నెక్స్ట్ రోడ్ మ్యాప్ దీంట్లో రాబోతుంది మళ్ళీ. అప్డేషన్స్ మన రోడ్ మ్యాప్ ప్రకారం జరుగుతాయి. ప్రతిది కూడా ఒకసారి మనం దీన్ని చూద్దాం. తర్వాత మీకు షేరింగ్ సో, ది క్రియేటర్ రష్యనిస్ట్ లాడో, మిస్టర్ లాడో.
మెటాఫోర్స్ అనేది. ఇతను లాడో అన్నమాట. ఇతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఓన్ క్రియేటర్, అంటే కోడింగ్ కూడా ఓన్ చేసుకోగలడు. With every event, సరే, వాయిస్ షేర్ అవుతుందా సౌండ్? అవుతుంది సార్, వెరీ we'll క్లియర్ సార్, review క్లియర్ సార్. more Okay, about right. metaphors. Every time you raise the level, more products, more revolutions, more leaders. It's time to raise the bar to new heights. More events, more products, more revolutions, more leaders. It's time to raise the bar to new heights. సో మనకి రోడ్ మ్యాప్ 5ది త్వరలో మనకు రిలీజ్ కాబోతుంది. సో అది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. రైట్ సార్. సో ఇక్కడ చూస్తే మనకు ఇందాకనే మన కార్ అనే డ్రీమ్ చూపించాను కదా, అతను బెంజ్ కార్ ని కొనడం జరిగింది. కార్ అనేది ఎనీ టైప్ ఆఫ్ కార్ తీసుకోవచ్చు, కానీ ఒక బెంజ్ కార్ అనేది ఒక బ్రాండ్ కదా, ఆ రేంజ్ అనేది అంత రేంజ్ లో ఉంటుంది కాబట్టి దానికి అంత వాల్యూ. సో అలాంటి భయంకరమైన వాల్యూస్ రేంజెస్ ప్రపంచంలో ఇంకా ఏదైనా ఉందా అంటే అది కొనే వాళ్ళు ఒకరే, ఒక మెటాఫోర్స్ చేసే వాళ్ళే అనేది నా కాన్ఫిడెన్స్. ఎందుకంటే అక్కడ ఉన్న అమౌంట్, అక్కడ ఉన్న రిటర్న్స్ అలా ఉంటాయి. అంత రేంజ్ అన్నమాట. ఆ రేంజ్ అనేది మెటాఫోర్స్ లో చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ఆల్రెడీ చాలా మందికి ఉంది కూడా. ఓకే, ఒక బంగ్లా డ్రీమ్ హౌస్ నిర్మించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అది కూడా మనకు సాధ్యమవుతుంది మన మెటాఫోర్స్ లో. సో ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచిగా పిల్లలకి ఉంటుంది, మంచి కార్పొరేట్ స్కూళ్ళలో కానీ మంచి విద్య వాళ్ళకి ఇవ్వాలి అనే ఏదైతే మనకు ఆశ ఉంటుందో అది కూడా చాలా ఈజీగా మెటాఫోర్స్ లో మనం దీన్ని అచీవ్ కావచ్చు. తర్వాత మ్యారేజ్, అంటే ఎవరైనా మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటే వాళ్ళు ఒక వండర్ఫుల్ మెమొరబుల్ గా మ్యారేజ్ చేసుకోవాలంటే ఫండ్ కావాలి కదా, డబ్బు కావాలి కదా. సో అది కూడా చాలా మెమొరబుల్ గా చేసుకోవచ్చు. మన టీంలో నా అప్లైనర్ ఇంక్లూడింగ్ మీ, నా అప్లైనర్ ఒక అతను రీసెంట్ గా మ్యారేజ్ అయింది. అతను డ్రీమ్ లో అతను మ్యారేజ్ చేసుకున్నారు. సో అలాగా మంచి అతను కార్ అచీవ్ కూడా అయ్యారు. అంటే కార్ అచీవ్ అంటే ఇక్కడ కొన్నారు, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నారు అనమాట. నెక్స్ట్ బంగ్లా తీసుకోవాలి. సో ఇలాగా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అనేది ఇస్తుంది మెటాఫోర్స్. సో దీంట్లో వరల్డ్ టూర్ అంటే మనము ఇక్కడ మనము ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికైనా సరే వెళ్ళి చూసే విధంగా మనకు ఫండ్ ఉండాలి. సో అది కూడా ఒక మెటాఫోర్స్ ద్వారా సాధ్యమవుతుంది. తర్వాత లైఫ్ సేవింగ్స్. సో ఇక్కడ సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ కూడా సేవింగ్స్ చేసుకోవాలంటే ఒకటి ఆలోచించండి. ఏదైనా ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉందా, ఇన్కమ్ సోర్స్ ఏదైనా ఉందా అంటే మీకు తెలిసి చాలా కష్టం. బిజినెస్ చేస్తే అది లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియదు. జాబ్ చేస్తే మనం తినడానికి ఉన్నాను సరిపోతుంది. మరి ఎక్స్ట్రా ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తూ మనం సేవింగ్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరం. మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, హౌస్ వైఫ్ ఉన్నా, స్టూడెంట్ గా ఉన్నా, మీరు ఎలా ఉన్నా, మీరు ఏ రంగంలో ఉన్నా మీకు అడిషనల్ ఇన్కమ్ కావాలంటే ఖచ్చితంగా ఇలాంటి డిజిటల్ అసెట్ సంబంధించిన ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ ని మీరు టేక్ ఓవర్ చేయాలి. దట్ ఈస్ మెటాఫోర్స్. సో మిగతా ప్రాజెక్టులు చాలా ఉన్నాయి, చాలా కాయిన్స్ ఉన్నాయి. సో దీంట్లో కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటాయి. అక్కడ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, అక్కడ కంప్లీట్ గా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఇంకా చాలా మంది మేధావులు ఏం చెప్తారంటే దిస్ ఈస్ వెరీ 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 డేంజర్ సెగ్మెంట్ అంటారు. అందుకే చాలా మంది ముందుకు రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకు పట్టుకుందే బంగారం, వాళ్ళు పట్టుకుందే ఏదో అంటారు కదా, వాళ్ళు చెప్పిందే ఖచ్చితంగా అదే కరెక్ట్, మిగతా వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు అన్నట్టు ఉంటారు ధోరణి. సో అలా ధోరణిలో ఉన్న వాళ్ళ మాటలు వింటే ఎవరు కూడా సంపాదించుకోలేరు. సో ఇక్కడ విషయం ఏం చెప్తున్నా అంటే సరే, ప్రపంచంలో మనకి ఇల్లీగల్ కదే కాదు, 100% లీగల్, ట్యాక్సబుల్. సో ఇక్కడ మీరు ట్యాక్స్ కట్టుకోవచ్చు, హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు. సో మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే ఈ ప్లాట్ఫామ్ మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా రుజువు చేసింది కూడా 2 years నుంచి. ఎస్, మన ఇన్కమ్ సోర్సెస్ చూసుకుంటే మనకు అది నీడ్ అనేది ఎలా పెరుగుతూ వచ్చిందంటే 1920లో ₹1 ఉన్నటువంటి ఇన్కమ్ 1940లో ₹10 అయిపోయింది. అంటే ₹1కి ₹10కి 20 years కి మనకు అంత మనీ కావాల్సి వచ్చింది. అలాగా కంపేర్ చేసుకుంటే 2040కి మనకు 10 lakhs ఉండాలి. మన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి 10 lakhs ఉండాలి. మరి ఇవేమో పెరిగిపోతున్నాయి, మన ఇన్కమ్ ఏమో పెరగట్లే. సార్ నా వాయిస్ క్లియర్ కదా? చిన్నగా ఏమైనా వస్తుందా?
ఏం లేదు సార్, క్లియర్గా వస్తుంది. క్లియర్ ఉంది కదా? రైట్, ఒక్క నిమిషం. అవును. ఓకే, రైట్ సార్. సో ఇలాగా మనకు సోర్సెస్, ఇన్కమ్ సోర్సెస్ అనేది, డబ్బు సంపాదించే మార్గాలు అనేది మనం ఏర్పరచుకోవాలి. నువ్వు ప్రపంచ టూర్లు వెళ్ళాల్సిన పని లేదు, నువ్వు డ్రీమ్ కార్లు తిరగాల్సిన పని లేదు, నువ్వు బంగ్లాలో ఉండాల్సిన పని లేదు. కొట్టంలో ఉంటూ అడుక్కు తిని 4 మెతుకులు తిని లైఫ్ గడపాలి అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అది భూమి మీద పుట్టడం దండగండి. నీకంటూ ఒక డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసి, నువ్వంటూ ఒక ఒక స్టార్, నువ్వుకంటూ ఒక ప్రపంచం, నీకంటూ ఒక చరిత్రలో ఒక పేజీ చాలా ఇంపార్టెంట్. సో అంత మొండిగా ఉంటేనే, అంత పవర్ఫుల్ గా, అంత డ్రీమ్ గా ఉంటేనే ఈరోజు మనం ఇన్కమ్ సోర్స్ ని క్రియేట్ చేయగలం, మన పిల్లలకు కూడా ఆ ఆస్తులని ఇవ్వగలం. మనం కంపేర్ చేసుకుంటే, మనం ఉన్న ఇల్లు, మనం మనము తినే ఫుడ్, ఇదంతా కూడా ఎవరు ఇచ్చారు అంటే, మా నాన్న ఇచ్చాడు, మా తాత ఇచ్చాడు, మా అవ్వ ఇచ్చింది. అంటే ఇక్కడ చూడండి ఒక విషయం, ఎప్పుడు చూసినా మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యే, వాళ్ళు సంపాదించిన ఆస్తుల పైన డిపెండ్ అయ్యే మనం బ్రతుకుతున్నాం. సో ఇక్కడ విషయం ఏం చెప్తున్నామంటే, ఏదైతే మీరు కలలు కంటున్నారో మీ లైఫ్ ని, సంపాదించిన దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండడం లైఫ్ అన్నారు. సో అది ఫైర్ ఉన్న వాళ్ళకు, డబ్బు సంపాదించాలని ఫైర్ ఉన్న వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఎన్నుకొని, ఆ ప్లాట్ఫామ్ లో మెటాఫోర్స్ తీసుకోగలిగితే మీరు ఇంకా ఎక్కువ ఇన్కమ్ ని గెయిన్ చేయొచ్చు అని నా ఉద్దేశం. మీరు ఇంకొకరికి ఆదర్శంగా కూడా ఉండగలరు అనేది నా ఉద్దేశం. రైట్ సార్. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ గ్రేట్ ఆపర్చునిటీ మన మెటాఫోర్స్ కల్పిస్తుంది. ఇలాంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దని అనేది నా ఉద్దేశం. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఏం ఇస్తుంది అంటే, మెటాఫోర్స్ డీసెంట్రలైజ్ 100% అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, 100% రిస్క్ ఫ్రీ విత్ అప్డేటెడ్ టెక్నాలజీ, బిగ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ, ఫోర్స్కైన్. సో డోంట్ మిస్ ఫోర్స్కైన్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ డాయ్ తో ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఫోర్స్కైన్, పాలిగన్ బ్లాక్ చైన్ లో రన్ అవుతుంది. పాలిగన్ బ్లాక్ చైన్ అండ్ డాయ్, ఈ రెండు కాంబినేషన్ తో మెటాఫోర్స్ రన్ అవుతుంది. దీంట్లో మార్కెటింగ్ క్లాసిక్ అంటారు దీన్ని. మార్కెటింగ్ క్లాసిక్ దీన్ని ఏం చెప్తుందంటే, S3 అండ్ S6 రెండు భాగాలుగా విభజించి చెప్తుంది. ఇది ఎందుకంటే కంపల్సరీ అవసరం కాబట్టి దీని గురించి చర్చించాలి. కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి ఏంటి ఇది అనేది కొద్దిగా కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. మీరు వింటుంటే, చేస్తూ ఉంటే ఇది అలవాటు అయిపోతుంది, తెలుస్తుంది వాట్ ఇస్ వాట్ అని. సో పేషెన్స్ గా కొద్దిగా వినండి. ఇక్కడ S3 అంటే 3 బాస్కెట్స్ ఉంటాయి, S6 అంటే 6 బాస్కెట్స్ ఉంటాయి, అంతే. ఇది చైన్ సిస్టమ్ కాదు, జాయినింగ్ సిస్టమ్ కాదు. మీ ఇష్టం, జాయినింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే లీవ్ ఇచ్చు. ఇన్వెస్టర్ కూడా ఉండిపోవచ్చు. వర్కింగ్ అండ్ ఇన్వెస్టర్ రెండు బోత్ మీరు వర్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇన్వెస్టర్ గానే ఉండొచ్చు. రైట్. సో ఇది ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుంది చూస్తే, మనకు టోటల్ గా ఇక్కడ మీరు చూస్తున్నట్టు 12 బాక్సులు ఉంటాయి. $5, $10, $20, $40, $80 లాగా $10,000 to $40 వర్త్ ఆఫ్ బాక్సెస్ ఉంటాయి. ఒక్కొక్క బాక్స్ అంటే $5 బాక్స్ లో మీకు మళ్ళీ వచ్చేసి ఏముంటాయంటే, ఇది S6 అన్నమాట, అంటే నాన్ వర్కింగ్. చూడండి, నాన్ వర్కింగ్ డివైడ్ చేశారు, వర్కింగ్ డివైడ్ చేశారు. మళ్ళీ వర్కింగ్ డివైడ్ చేసింది ఒక బాక్స్ సపరేట్ కలర్ పెట్టాం కదా. సో ఇక్కడ నాన్ వర్కింగ్ అనేది 6 బాస్కెట్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్ గా $5 పెడితేనే వచ్చేస్తుంది 6 బాస్కెట్, అంతే, మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 అంటే 1, 2 పైన ఉన్నాయి కదా. దీనికి వివరంగా మీకు చెప్తాను తర్వాత నెక్స్ట్ స్లైడ్ లో. సో ఇక్కడ చూస్తే ఈ నాన్ వర్కింగ్ ఫిల్అప్ ఎలా అవుతాయి, వర్కింగ్ ఫిల్అప్ ఎలా అవుతాయి, ఎలా ఫిల్అప్ అయినా మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇవి కొద్దిగా చూద్దాం. సో వర్కింగ్ లో ఏంటి, S3 అంటారు, అంటే 3 ఉంటాయి, 3 బాస్కెట్. S6 అంటే 6 ఉంటాయి. సో వివరంగా చూస్తే, రైట్, నేను చెప్తాను అది మళ్ళీ. సో ఇక్కడ చూస్తే మనకు ముందుగానే చెప్పా, దీనికి అడ్మిన్ ఉండరు, ఆఫీస్ ఉండదు, ఎండీలు ఉండరు, సిఎండీలు ఉండరు, ప్రోడక్ట్ ఉండదు, క్లోజింగ్ కూడా ఉండదు. నో పేర్ మ్యాచింగ్, నో లెగ్ మెయింటైన్, నో రిస్క్, నో లయబిలిటీ, నో ఈ రిస్క్లన్నీ ఉండవు, ఇన్స్టంట్ పే అవుట్ ఉంటుంది. రైట్. సార్ చెప్పినట్టు ఇందాక రిమోట్ ఆన్ చేయగానే నువ్వు ఏ ఛానల్ పెట్టుకోవాలనో ఆ ఛానల్ వస్తుంది కదా, అలానే ఇక్కడ నువ్వు వర్క్ చేస్తే ఇన్కమ్ అనేది ఇమీడియట్ గా వచ్చేస్తుంది. వర్క్ చేయకపోయినా ఇన్కమ్ వస్తుంది, ఎలా వస్తుందో నేను చెప్తాను. సో ఒక్కసారి రోడ్ మ్యాప్ గురించి చూద్దాం. ఈ రోడ్ మ్యాప్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఐడియా జనరేట్ చేయడం జరిగింది 2 years బ్యాక్, ఆల్మోస్ట్ 2 years బ్యాక్. ఈ ఐడియా జనరేట్ చేసిన దానికి మనకు క్లాసిక్ ప్రోగ్రామ్ తో స్టార్ట్ అయింది. ఈ క్లాసిక్ ప్రోగ్రామ్ ఇందాక మీరు చెప్పిన 12 బాక్సెస్ సంబంధించింది, ఓన్లీ క్లాసిక్ తోనే స్టార్ట్ అయింది. తర్వాత దానికి ఏం చేశారు, క్లాసిక్ లో జాయిన్ అయిన వాళ్ళకు, క్లాసిక్ ని టేక్ ఓవర్ చేసిన వాళ్ళకు, వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారో
వాళ్ళకి ఫ్రీగా కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఆ పాయింట్స్ రాయల్టీ నిఫ్టీ అంటారు దాన్ని. చూడండి, ఇక్కడ డబ్బులు పెడితే ఏమి ఇచ్చారు, మేము డబ్బులు పెట్టాం మాకు ఏమి ఇచ్చారు అంటారు కదా. ఇక్కడ డబ్బులు పెడితే మీకు ఏమొచ్చాయి, క్లాసిక్ లో కొన్ని బాస్కెట్స్ వచ్చాయి. ఈ బాస్కెట్ ని ఏం చేసుకోవాలి అంటారు చాలా మంది. ఏం చేసుకోవాలంటే అవి ఒక లైఫ్ లాంగ్ ఇన్కమ్ సోర్సెస్. మరి దాన్ని లైఫ్ లాంగ్ ఇన్కమ్ సోర్సెస్ అని చూస్తూ ఉండలేం కదా సార్. మాకు ప్రజెంట్ ఏమైనా కావాలి, మీరు డబ్బులు ఇచ్చిన దానికంటే దానికే మీకు ఎన్ఎఫ్టీ ఇచ్చారు, దానికి రాయల్టీ ఇస్తున్నారు ఎవ్రీ మంత్. దాన్ని రాయల్టీ ఇన్కమ్ అంటారు. ఆ ఎన్ఎఫ్టీని ఈ మీకున్న సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, బాక్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇవి లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఇచ్చే సోర్సెస్. ఓకే, బానే ఉంది. దీన్ని నమ్ముకోవాలి సార్. కాబట్టి ఆ ల్యాండ్ ని మీరు అమ్ముకోలేరు. కాబట్టి మీకు ఆ ల్యాండ్ పేరున వచ్చినటువంటి ఏదైతే గిఫ్ట్ ఉందో, ఏదైతే కాయిన్ ఉందో, దాన్ని ఎన్ఎఫ్టీ అన్నాం కదా. ఈ ఎన్ఎఫ్టీ మీరు అమ్ముకోవచ్చు అట్ ఎనీ టైం. అంటే ఈరోజు బిల్డింగ్ కట్టించారు మీరు బిల్డింగ్ కట్టించడానికి ఎంత ఖర్చు అయింది? ఒక ₹1,00,00,000 ఖర్చు అయింది అనుకో. ఈ ₹1,00,00,000 ఖర్చయిన దాన్ని మీరు ఈరోజు మార్కెట్లో అమ్ముకుంటే ఒక 1 ఇయర్ తర్వాత 2,00,00,000 పోవచ్చు. సరే, ₹1,00,00,000 కట్టామని చెప్పేసి ఊరికే ఉంటదా అలాగా? రెంట్ వస్తది కదా. సేమ్ రాయల్టీ ఎన్ఎఫ్టీ కూడా మీకు రెంట్ రావడం జరుగుతుంది ఎవ్రీ మంత్. తర్వాత దాన్ని అమ్మినా కూడా మళ్ళీ మార్కెట్‌లో ఎంత రేట్ ఉంటే అంత రేట్‌కి వెళ్ళిపోతుంది. సో, అలాంటి ఆపర్చునిటీ ఇచ్చింది క్లాసిక్ ప్రోగ్రామ్. ఈ విషయాలు తెలిసిన వాళ్ళు డబ్బులు సంపాదించారండి. ఈ విషయాలు మనకెందుకులే, ఇలాంటి ఫ్రాడు, ఇలాంటి మనకెందుకులే అనుకున్న వాళ్ళు ఈరోజు లాస్ అవుతున్న చూస్తూ ఉన్నారు. ఇలాంటి ఆపర్చునిటీస్ మనం చాలా మిస్ అయ్యాం గతంలో. ఇలా మిస్ కావద్దు అనేదే మీకు ఈ ప్రజెంటేషన్. సో, ఇనైట్ వర్స్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ తీసుకొచ్చారు రోడ్ మ్యాప్‌లో. ఇనైట్ వర్స్ అనేది ఎందుకు వచ్చిందంటే మనకు ఫోర్స్ కాయిన్ కొనడానికి వచ్చింది. ఈ ఫోర్స్ కాయిన్ మనకు ఎందుకు అవసరమా అంటే, ఈ భయంకరమైన ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో, ఈ వినూత్నమైన ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో, లాడో గారు గతంలో కొన్ని ప్రాజెక్ట్‌లు చేయడం జరిగింది. వాటిని వేరే కాయిన్స్ మీద డిపెండ్ అయ్యి వేరే వాళ్ళ కాయిన్స్ మీద డిపెండ్ అయ్యి చేయడం జరిగింది. సో, లాడో గారికి వచ్చిన అద్భుతమైన ఐడియా ఏంటంటే, మన ప్లాట్‌ఫార్మ్‌లోనే మనకంటూ సొంత కాయిన్ ఉంటే దాని ఫ్యూచర్‌లో ఇంకా డిమాండ్ చేయగలిగితే, ఈ అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌లో, ఈ వినూత్నమైన ప్లాట్‌ఫార్మ్‌లో ఎంతో చేస్తున్నప్పుడు వేరే కాయిన్‌కి డిమాండ్ చేస్తే వేరే వాళ్ళ కమ్యూనిటీ లాభపడుతుంది గానీ, మన కమ్యూనిటీ లాభపడదు కదా. అంటే దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఓన్ కాయిన్ ఉండడం వల్ల ప్లాట్‌ఫార్మ్‌కి అని ఫోర్స్ కాయిన్‌ని రిలీజ్ చేయడం జరిగింది. 1 ఇయర్ అయిపోయింది ఫోర్స్ కాయిన్ రిలీజ్ అయ్యి. ఈ ఫోర్స్ కాయిన్ ఇనైట్ వర్స్ అనే ప్లాట్‌ఫార్మ్ ద్వారానే మాత్రమే కొనగలం. అది ఆల్రెడీ కొన్నారు. దాని సప్లై మొత్తం కొనేశారు. ఏం లేదండి. ఉన్న బ్యాలెన్స్ మొత్తం బర్న్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫోర్స్ కాయిన్ వాల్యూ ఎంత అండి అంటే, దాని 0.25 సెంట్స్ అంటే అప్రాక్సిమేట్‌గా ₹25 అనుకుంటే ఈరోజు దాదాపు అంటే ₹250 పైన ₹250 అబోవ్ ఎళ్ళింది దాని వాల్యూ. అర్థం ఏమవుతుంది దాంట్లో అంటే, ఇక్కడ జాయినింగ్ చేస్తేనే పెరిగిందా? కాదు కదా. వితౌట్ జాయినింగ్‌తో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు 10 టైమ్స్ తీసుకున్నారండి ఎంజాయ్. అమ్ముకున్నారు కూడా. లాంగ్ టర్మ్‌లో మేము హోల్డ్ చేస్తామంటే ఓకే, బెనిఫిట్ సూపర్. ఎందుకు? లాంగ్ టర్మ్‌లో ఎంత పోతుంది? జస్ట్ వితిన్ ఇయర్స్, ఆల్‌మోస్ట్ 1 ఇయర్ అలాగా వెయిట్ చేయగలిగితే కూడా మనకు ఎంత లేదన్నా $20,000 అంటే నియర్ బై 2,00,000. సారీ, 2,00,000 కాదు. ఇంకెక్కువ. ఎందుకంటే 2,00,000 అంటే మీకు జస్ట్ $2,000. సో, అంత పోతుంది. సరే, మనకేందో 2,00,000 $20,000 అవసరం లేదు. $2,000 మనకు కావాలి. ఎప్పుడవుతుంది? వితిన్ 1 ఇయర్‌లో $2,000 అవుతుంది. సరే, అంతెందుకులెండి. ఇప్పుడు డబుల్ ఎప్పుడవుతుంది కనీసం? మనం పెట్టిన అమౌంట్‌కి డబుల్ ఎప్పుడవుతుందంటే, ఈ మంత్‌లోనే మీకు 2.78 సెంట్స్ ఉన్నటువంటి కాయిన్ వాల్యూ దాదాపుగా $55 అవుతుంది. మరి గతంలో అదే చెప్పాం గదా. జరిగింది గదా. మరి ఇప్పుడు గూడా జరుగుతది. మరి జరిగిన తర్వాత బాధపడే బదులు ముందుగానే అలర్ట్ అయ్యి తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశ్యం. ఇది మీ దగ్గర డబ్బులుంటేనే. ఓకే. ఫోర్స్ కాయిన్ అనేది అలాంటి ఆపర్చునిటీ ఇచ్చింది. ఎందుకు ఫోర్స్ కాయిన్ అవసరం అంటే, ఫోర్స్ కాయిన్ అనేది మెటాఫోర్స్‌లో ఒక హార్ట్ లాంటిది. అంటే ప్రతిది కూడా సప్లై చేసేది, ప్రతిది కూడా డిపెండ్ అయ్యేది ఓన్లీ ఫోర్స్ కాయిన్ మీదనే. గుండకాయ అని చెప్తాం గదా. ఈ గుండకాయ లాంటిదనమాట. దీన్ని ఆధారం చేసుకొని మొత్తం మెటాఫోర్స్ రన్ అవుతుంది. ఫ్యూచర్‌లో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా యుటిలిటీ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ డిమాండ్ క్రియేట్ అయిపోయింది. ఆల్రెడీ షార్టేజ్ అయిపోయింది. యుటిలిటీ స్టార్ట్ అవుతుంది. యుటిలిటీ స్టార్ట్ అయిపోయి
దీనికి సంబంధించిన స్ట్రాటజీ ఏదైతే నడుస్తుందో వండర్ఫుల్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీతోనే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ స్ట్రాటజీతోనే ఫోర్స్ కైన్ ప్రైస్ పెరుగుతుంది. దట్ ఈస్ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్. క్యాష్ బ్యాక్ ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ఇంకొక క్లాసిక్ లో మనకి ఏంటి లాభం అంటే, మనం ఏం చేసాం ఇంతవరకు, క్లాసిక్ ని ఎంటర్ అయినందుకు మనకు ఏమొచ్చిందంటే, క్లాసిక్ మీద ఎంటర్ అయినందుకు మనకు వచ్చిన భాగంగా ఎన్ఎఫ్టీ తీసుకున్నారు ఫస్ట్ లో వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం తీసుకోవాలి సార్ మేము క్లాసిక్ లో? క్లాసిక్ అంటే ఏంటి సార్? క్లాసిక్ అంటే ఏంటి చెప్పండి సార్? కోస్టర్స్ ప్లీజ్ రెస్పాండ్. వింటున్నారు కదా? రైట్. ఓకే. క్లాసిక్ ప్రోగ్రామ్ లో 12 బాక్సెస్ ఉంటాయి, వర్కింగ్ నాన్ వర్కింగ్ ఉంటాయి. ఇది చెప్పాలి అంతే. ఇది ఎంట్రీ, మెటాఫోర్స్ లో ఎంట్రీ లెవెల్. ఇక్కడ ఎంటర్ అయితేనే ఇవన్నీ అవకాశాలు మనకు వస్తాయి. ఇక్కడ వితౌట్ ఎంట్రీ ఇక్కడ అవకాశాలు రావు, ఏ బెనిఫిట్స్ మీరు పొందలేవు. సో ఇప్పుడు ఎంటర్ అయ్యే వాళ్ళకు క్లాసిక్ ప్రోగ్రామ్ లో మీకు టీఆర్లు వస్తున్నాయి. టీఆర్ కి ఫోర్స్ కాయిన్ ఫ్రీగా వస్తున్నాయి, పక్కన పెడతాం. అయితే ఇదివరకు మేము తీసుకున్నాం, ఎన్ఎఫ్టీ తీసుకున్నాం, ఇదివరకు మీరు టీఆర్ తీసుకున్నారు, ఫోర్స్ కాయిన్ తీసుకుంటున్నారు, పక్కన పెడదాం. అయితే ఇంకో బెనిఫిట్ దాగి ఉంది దాంట్లో, అది వండర్ఫుల్ బెనిఫిట్. దట్ ఈస్ క్యాష్ బ్యాక్. లాయల్టీ అంటారు దాన్ని. లాయల్టీ అంటే రాయల్టీ తీసుకున్నాం కదా, ఇలాగ లాయల్టీ తీసుకుంటున్నాం. క్యాష్ బ్యాక్ అంటారు దాన్ని. ఇది ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది? మెటాఫోర్స్ అనేది ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ లో క్లాసిక్ ప్రోగ్రామ్ లో బాక్సెస్ ఏవైతే ఉన్నాయో దీనికి అనుగుణంగా అంటే మనము షేర్ హోల్డర్స్ లో మెంబర్ అయినట్టు. మెటాఫోర్స్ లో ఇవి షేర్స్ అన్నట్టు. ఎన్ని షేర్స్ తీసుకుంటే అంత వాటా మనకు వచ్చినట్టు. సో క్యాష్ బ్యాక్ లో మనకు 12 బాక్సులు ఏవైతే ఉన్నాయో 12 బాక్సులు తీసుకున్న వాళ్ళకు అంటే 11 బాక్సులకే యాక్చువల్ గా ఈ క్యాష్ బ్యాక్, 12వ దానికి స్పెషల్ గిఫ్ట్. అంతే, ఇంకా వేరేది ఏం లేదు. మీరు ఎవరైనా ప్రలోభ పెట్టడానికి మీకు 12 అయిపోతే అదొస్తుంది ఇదొస్తుంది అని చెప్తే నమ్మకండి. ప్రలోభ పెట్టి మీకు టీం డైవర్ట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో డోంట్ ట్రస్ట్. సో ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది ఏంటంటే 12 బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ 12 బాక్సెస్ లో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ బాక్సెస్ కలిగి ఉన్నాయో, ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్, దాని గురించి కూడా చెప్తాను. మళ్ళీ కొంత పర్సెంటేజ్ ఉంది. ఈ పర్సెంటేజ్ ప్రకారమే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? మెటావర్స్ అనే ప్లాట్ఫామ్ లాంచ్ అవుతుంది. మెటావర్స్ అంటే ఏంటి? ఒక వర్చువల్ రియాలిటీ. మారుతున్న ప్రపంచం టెక్నాలజీ ఏం చెప్తుందంటే వర్చువల్ రియాలిటీనే ప్రపంచం మొత్తం కూడా శాసించబోతుంది. ఇది ఒక కాయిన్ తో రన్ అవుతుంది, ఒక బ్లాక్ చైన్ లో రన్ అవుతుంది, ఇది ఒక Web3 టెక్నాలజీలో రన్ అవుతుంది. Web3 టెక్నాలజీ అంటే ఏంటి? డీసెంట్రలైజ్ టెక్నాలజీ. ఈ డీసెంట్రలైజ్ టెక్నాలజీ రన్ అయ్యే ప్రోగ్రామ్ మనకి ఏదైతే ఉందో బ్లాక్ చైన్ లో, అది మెటావర్స్ లో రన్ అవుతుంది. మెటావర్స్ కి ఎన్ఎఫ్టీ పాత్ర అవసరం. ఇక్కడ జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా జరిగే దానిపైన వచ్చే ఇన్కమ్ ఎవరు తీసుకుంటారంటే ఎవరైతే ఓనర్స్ వాళ్ళు తీసుకుంటారు. మెటాఫోర్స్ లో ఓనర్స్ ఎవరు? కమ్యూనిటీ కదా. మరి కమ్యూనిటీకి ఎలాగొస్తుంది? ఎవరికి ఎలాగా పర్సంటేజ్, ఎవరికి ఎన్ని షేర్స్ ఉన్నాయంటే ఎవరికి ఎన్ని స్లాట్స్ ఉన్నాయో ఆ స్లాట్ వైజ్ గా వాళ్ళకి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ క్యాష్ బ్యాక్ లాయల్టీ ప్రోగ్రామ్ అంటారు. సో కోర్ వాల్యూస్ తర్వాత వచ్చేసి మన అనే డిజిటల్ ల్యాండ్, రియల్ ఎస్టేట్ కూడా ఉంది. దాంట్లో కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. మెటావర్స్ లో గేమ్ జోన్, మెటావర్స్ లో గేమ్స్ ఆడుతూ కూడా ఇన్కమ్ సంపాదించవచ్చు. ఇలాంటివి బూస్ట్ అనేది, ఇవన్నీ కూడా ఫోర్స్ కైన్ యూటిలిటీని బేస్ చేస్తూ, ఫోర్స్ కైన్ యూజ్ చేస్తూ రన్ అయ్యే సిస్టమ్ మెటాఫోర్స్. సో ఇంకా కొంచెం వివరంగా మీకు చెప్తే ఈ క్లాసిక్ ప్రోగ్రామ్ లో మనకి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా అవుతుందంటే $5 ఇన్వెస్ట్ చేసాం. $5 కి మనకు 5 బాక్సెస్ వచ్చాయి. 1 2 3 4 5 6 వచ్చాయి. 6 బాస్కెట్ లో మనకు $5 ఇన్వెస్ట్ చేస్తే 6 ఫ్రీ వచ్చాయి. ఈ 6 లైఫ్ లాంగ్. 1 2 అనేది అప్లైన్ కి వాళ్ళ టీమ్ షేర్ అవుతాయి. 3 4 5 అనేది మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. 6 అనేది మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది, మళ్ళీ ఫ్రెష్ గా ఇన్కమ్ తీసుకుంటుంది. దీంట్లో 50% మనం లాభం తీసుకుంటాం. అంటే $5 పెట్టినందుకు మనకు $30 వస్తాయి. $30 లో 50% మనకు షేర్ అవుతుంది కాబట్టి $15 ఫైనల్ గా మనం రిసీవ్ చేసుకుంటాం. మీ ట్రస్ట్ వాలెట్ కానీ, టోకెన్ ప్యాకెట్ కానీ, మెటామాస్క్ ఏదైతే డీసెంట్రలైజ్ వ్యాలెట్, మీ సొంత వ్యాలెట్, సొంత కీవర్డ్స్ కలిగి మీరే ఓనర్ కలిగి ఉన్నటువంటి, అర్ధరాత్రి అయినా, సముద్రంలో కూర్చొనైనా, అంతరిక్షంలోనైనా మీరు దాన్ని అమౌంట్ క్యాష్ చేసుకోవచ్చు. దట్ ఈస్ డిజిటల్ అసెట్, డిజిటల్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ డీసెంట్రలైజ్డ్. ఓకే. సో ఇక్కడ వర్కింగ్
చూస్తే వర్కింగ్ స్లాట్ అనేది మనకి ఎలా వర్క్ చేస్తుంది అనేది చూస్తే వర్కింగ్ లో 3 బాస్కెట్స్ ఉంటాయని చెప్పాను కదా, 1 2 3. 1 2 మీకు వస్తుంది వర్క్ చేస్తే, అర్ధరాత్రి వర్క్ చేసిన అర్ధరాత్రి టోటల్ అమౌంట్ మీకు సింగిల్ పైసా కూడా కట్ అవ్వదు ఇక్కడ, టోటల్ 100% రిసీవ్ చేసుకోవచ్చు. 1 2. థర్డ్ అనేది మీ అప్లైన్ ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో ఖచ్చితంగా వాళ్ళకే ఇన్కమ్ వెళ్తుంది. థర్డ్ది 100%. థర్డ్ వాల్యూ ఎంత ఉందో అంత టోటల్ గా కంప్లీట్. సో ఇలాగ మనకు $20 దానికి వర్త్ అనుకుంటే $60 జనరేట్ అవుతాయి, $20 అప్లైన్ కి షేర్ అవుతాయి, $40 మనకు వస్తాయి. ఇది క్లియర్ కట్. ఇది బ్లాక్ చైన్ లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది కూడా మనం చూడొచ్చు మళ్ళీ. ఓకే, సో ఇలా బ్లాక్ చైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, మీకు ఇప్పుడు G9 టీమ్ అని చెప్పేసి మన టీం ఉంది కదా. సో ఇక్కడ జస్ట్ నేను కొన్నాను, నేనే అనుకుందాం అక్కడ నేను కొన్నాను. నేను ఏం కొన్నాను, $5 పెట్టాను. ఎన్ని వచ్చాయి, 6 బాస్కెట్స్ వచ్చాయి. నాకు నా అప్లైన్ నుంచి ఇలాగా ఒక ఫస్ట్ రింగ్ అన్నమాట, ఫస్ట్ రింగ్ లో ఒక డాట్ వచ్చింది, తర్వాత సెకండ్ రింగ్ లో ఒక డాట్ వచ్చింది, అయిపోయింది. నాన్ వర్కింగ్ అంటారు దీన్ని. ఇప్పుడు నేను ఇన్కమ్ రెడీ అయిపోయినట్టు, నా స్లాట్ ఇన్కమ్ రెడీ అయిపోయినట్టు. ఇలాగా సెకండ్ లైన్ లో ఉన్న రింగ్ లో ఉన్న బాల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బాల్స్ లలో ఒకటి ఫిల్అప్ అవుతే నా డౌన్ లైన్ నుంచి రావచ్చు, నా అప్ లైన్ నుంచి రావచ్చు, నా డౌన్ లైన్ నుంచి వచ్చింది అనుకున్నాను ఒకవేళ. ఆ ఇన్కమ్ నాకే $5. ఫస్ట్ది అంటే ఇక్కడ మనకు ఫస్ట్ సెకండ్ ఫస్ట్ రింగ్ అనుకుంటే ఇదేంటి, థర్డ్ది. ఫోర్త్ది కూడా మళ్ళీ ఇలానే వస్తుంది. మళ్ళీ ఫోర్త్ది కూడా ఎవరు, నెంబర్ ఆఫ్ జాయినింగ్ అవుతున్నా, మనకి ఎక్కడి నుంచైనా జాయినింగ్స్ అవుతున్నా, మన డౌన్ లైన్ నుంచి అయినా అప్ లైన్ నుంచి అయినా వస్తున్నా, ఇలాంటివి నాన్ వర్కింగ్ లో మనకి ఇన్కమ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాగా ఈ బాల్స్ అది చూడు, అప్ లైన్ నుంచి వచ్చాయి, డౌన్ లో నుంచి వచ్చాయి, క్రాస్ లైన్ నుంచి వచ్చాయి, ఇదంతా కూడా మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ దీంట్లో ఇన్కమ్ మంచిగా తీసుకుని ఉన్నారు కదా. వర్కింగ్ లో ఎలా అవుతుంది, వర్కింగ్ లో 3 బాస్కెట్స్ ఉంటాయి, 3 సర్కిల్స్, 3 బాల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఆరెంజ్ కలర్ మధ్యలో ఉండేది మనది, అంటే నేను అనుకుంటే నాది, మీరు అనుకుంటే మీది. దానికి ఫస్ట్ రింగ్ ఉంది కదా, ఆ ఫస్ట్ రింగ్ లో 3 బాస్కెట్లు ఉన్నాయి కదా, 3 బాల్స్. ఫస్ట్ బాల్ మీకే, సెకండ్ బాల్ ఇన్కమ్ మీకే. థర్డ్ బాల్ ఏదైతే ఉందో అది మీ అప్లైన్ కి వెళ్తుంది పక్కా 100%. సో ఈ విధంగా ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తుంది విత్ ఇన్ సెకండ్. మరి డిజిటల్ అసెట్ అన్నారు, అదేంటి సార్ అంటే అది ఫోర్స్ కైన్ సార్. సో దాని గురించి మీకు లాస్ట్ లో చెప్తాను. సో ఇక్కడ మీరు ఈ క్లాసిక్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేషన్ చేస్తే మీకు ఫ్రీగా, గతంలో ఏం జరిగింది, ఫోర్స్ కైన్ క్లాసిక్ ప్రోగ్రామ్ లో బై చేసిన వాళ్ళకు NFT వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుందంటే టీఆర్ వస్తుంది, టీఆర్ కి ఫోర్స్ కైన్ వస్తుంది, ఇంకా మంచిది కదా. ఫోర్స్ కైన్ వాల్యూ చాలా డిమాండ్ ఉంది కాబట్టి అది ఫ్రీగా మీరు గెయిన్ చేయొచ్చు. ఎన్ని స్లాట్లు, ఎన్ని డాలర్ పెడితే అంత. రైట్. సో బెనిఫిట్స్ ఆఫ్ టీఆర్ టోకన్ ఫ్రమ్ పర్సనల్ టీఆర్ ఫ్రమ్ డైరెక్ట్ రెఫరల్, టీఆర్ ఫ్రమ్ సెకండ్ లెవెల్ రెఫరల్. సెకండ్ లెవెల్ నుంచి కూడా 50% రావడం జరుగుతుంది, అంటే మీ కింద వాళ్ళు వర్క్ చేసినా కూడా డైరెక్ట్ గా రావడం జరుగుతుంది. పర్సనల్ టీఆర్ కూడా ఉంటాయి, అంటే మీరు కొనింటారు కదా, స్లాట్ కొన్నప్పుడు టీఆర్ వస్తుంది కదా, అది పర్సనల్ టీఆర్. సో ఈ విధంగా టీఆర్ కి మళ్ళీ ఫోర్స్ కైన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూశారు మనకు టాక్టైల్ ప్రాజెక్ట్ అంటారు. క్లాసిక్ ప్రోగ్రామ్ ఇంకో పేరు ఏంటంటే టాక్టైల్. ఈ టాక్టైల్ లో కాస్మెటిక్, క్లాత్స్, టీ అండ్ మేడ్, ఇవే కాదు వర్చువల్ గా డిజిటల్ అండ్ ఫిజికల్ ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. వాటిని మనం బై చేసిన ఈ కామర్స్ సైట్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ మనం ఏ బై చేసినా, ఏ సర్వీస్ ఉపయోగించుకున్నా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, కమిషన్. ఆ కమిషన్ మళ్ళీ తిరిగి లాయల్టీ రూపంలో మనకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. రైట్ సార్. సో అదే డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ లో భాగంగా పర్సంటేజ్ ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుందంటే, ఫస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళకు 10%, సెకండ్ లెవెల్ అంటే సెకండ్ బాక్స్ కొన్న వాళ్ళకు 14%, ఇలాగా 11th లెవెల్ కొన్న వాళ్ళకు 50%, అంటే టోటల్ టర్న్ ఓవర్ లో 70% మనకు ఈ క్లాసిక్ ప్రోగ్రామ్ లో టాక్టైల్ ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 30% NFT రాయల్టీ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అంటే 100% డిస్ట్రిబ్యూషన్ ఇక్కడే కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్, డీసెంట్రలైజ్డ్ బిజినెస్ మెథడ్. ఓకే, సో ఇక్కడ మన 12 బాక్సెస్ లో ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, వర్క్ చేస్తూ వర్క్ చేయకుండా. వర్క్ చేస్తే స్పీడ్గా వచ్చేస్తుంది అంతే. సో ఒకటో స్లాట్ అన్నప్పుడు $5 ఇన్వెస్ట్ చేస్తే మనకు $15 వచ్చాయి. సెకండ్ డాలర్కి $10 ఇన్వెస్ట్ చేస్తే $30 వచ్చాయి. ఎనీ టైం అండి, ఎనీ టైం, నెంబర్ ఆఫ్ ఇయర్స్, అన్లిమిటెడ్ ఇన్కమ్. థర్డ్ టైర్ కి $20 ఇన్వెస్ట్ చేస్తే 40 వచ్చాయి ఒక సైక్లింగ్ ఇన్కమ్ చెప్తున్నా. 12th స్లాట్ కి $20,480 ఒకసారి సైక్లింగ్ అవుతాయి.
ఇది సైక్లింగ్ అయ్యే సిస్టమ్, ఇన్కమ్ జనరేట్ అయ్యే సిస్టమ్. సో ఇక్కడ ఏం చెప్తుంది మనకు, ఇప్పుడు అర్థమైంది మీకు ఏంటంటే క్లాసిక్, రాయల్టీ, ఇన్నైట్ ఫోర్స్, మెటావర్స్. ఇవి ఈ టర్మినాలజీ మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. క్లాసిక్, రాయల్టీ, ఇన్నైట్ ఫోర్స్, మెటావర్. క్లాసిక్ ని ఏమంటారు, టాక్ టైల్ అంటున్నాం. క్లాసిక్ లో ఏమున్నాయి, 12 స్లాట్స్ ఉన్నాయి. టీఆర్ వస్తుంది, ఫోర్స్ కాయిన్ వచ్చి ఎన్ఎఫ్టీ వచ్చింది, ఇది వరకు టీఆర్ వస్తుంది, టీఆర్ ఫోర్స్ కాయిన్ వస్తుంది, క్లియర్. దీంతో పాటు ఏమొస్తుంది, మళ్ళీ లాయల్టీ వస్తుంది, క్యాష్ బ్యాక్. ఇది క్లాసిక్ సంబంధించింది. రాయల్టీకి ఏంటి, ఎన్ఎఫ్టీ ఉంది, రాయల్టీ తీసుకోవచ్చు ఎవరి మంత్. దీన్ని మీరు డైరెక్ట్ కూడా చూసుకోవచ్చు ఇన్వెస్ట్ చేసుకొని, లేదంటే మీ రాయల్టీ అవసరం పడితే అమ్మేసుకోవచ్చు. ఇనైట్ వర్స్ ఏం చెప్తుంది, ఇనైట్ వర్స్ లో ఫోర్స్ కాయిన్ ఇప్పుడు అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఫోర్స్ కాయిన్ అంటే ఫోర్స్ కాయిన్ మనము మళ్ళీ మన టీం ద్వారా సంపాదించుకోవడానికి అవకాశం వచ్చింది. దాన్ని ఇనైట్ వర్స్ లో మైనింగ్ అంటున్నాం. ఈ మైనింగ్ లో మళ్ళీ ఈక్వియన్ పొందొచ్చు, చిప్ పొందొచ్చు, మళ్ళీ ఇంకోటి ఏంటి, బిట్ ఫోర్స్ కూడా పొందొచ్చు. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇనైట్ వర్స్. మెటావర్స్ ఏం చెప్తుంది, మెటావర్స్ అప్కమింగ్ ప్రాజెక్ట్ మన దాంట్లో. ఈ మెటావర్స్ అనేది వర్చువల్ అగ్మెంటెడ్ రియాలిటీ టు వర్చువల్ రియాలిటీ అంటారు. అంటే ఉన్న స్థితి నుంచి డిజిటల్ కి వెళ్ళిపోవడం, దాన్ని అలా అంటారు. ఈ మెటావర్స్ లోని మనకు ఈ కామర్స్ సైట్, మన అనే డిజిటల్ రియల్ ఎస్టేట్, గేమింగ్ జోన్ అన్ని ముడిపడి ఉన్నాయి. ఇది మెటావర్స్ లో జనరేట్ అవుతుంది. రైట్ సార్. సో ఇవన్నీ చూసుకుంటే మనకి ఏమర్థమవుతుంది, మన క్లాసిక్ ప్రోగ్రామ్ ఎంత వండర్ఫుల్ అనేది అర్థమవుతుంది. రాయల్టీ బెనిఫిట్ అనేది పొందాం. రాయల్టీ బెనిఫిట్ అనేది దాంట్లో రాయల్టీ ఎవ్రీ మంత్ వస్తుంది మనకు. సో ఇలాగా చూసుకుంటే దాంట్లో లెవెల్స్ ఉన్నాయి. జస్ట్ ఎన్ఎఫ్టీ అంటారు, యాక్టివేట్ అంటారు, సూపర్వైజర్ అంటారు, మేనేజర్, ప్రో మేనేజర్, పే సెట్టర్, అంబాసిడర్, మిలీనియర్స్, క్లబ్ మెంబర్. ఇది లెవెల్స్ అనమాట, ఎన్ఎఫ్టీలో లెవెల్స్. సో ఒక్కొక్క లెవెల్ కి మళ్ళీ ఇచ్చే పర్సెంటేజెస్ ఉన్నాయి. యాక్టివేటర్ కి 10% ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, సూపర్వైజర్ కి 11%, మేనేజర్ కి 12%, ప్రో మేనేజర్ కి 13%, పే సెట్టర్ 14%, అంబాసిడర్ 15%, మిలియన్స్ క్లబ్ మెంబర్స్ 25%, టోటల్ గా 30%. 30% of the volume of Metaforce products from a pool for royalty bonus. These are the most generous royalty bonus ever. The pool is distributed among the states of follow. స్టేటస్ ఆఫ్ ఫాలో. సో ఇక్కడ ఏం చెప్తుందంటే, మీకు ఎన్ని ఎన్ఎఫ్టీస్ ఉన్నాయో మీ దగ్గర అంత పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఇనైట్ వర్స్ మనకి ఏం చెప్తుందంటే, ఇనైట్ వర్స్ లో బిట్ ఫోర్స్ అనేది మైనింగ్ చేయొచ్చు, చిప్ తీసుకురావచ్చు, చిప్ ద్వారా లాభం ఏంటో చెప్తాను, ఈక్వియన్ ద్వారా లాభం ఏంటో చెప్తాను. సో ఫోర్స్ అనేది మనం డిస్ట్రిబ్యూషన్ లో మళ్ళీ టీమ్ బై చేసిన, మన కింద లెవెల్స్ బై చేసిన, ఇనైట్ వర్స్ లో మనకు 9 టైర్స్ అంటారు దాన్ని, 9 టైర్స్ ఉంటాయి. ఆ టైర్ లో మనకు ఎవ్రీ మంత్ రెన్యువల్ చేసేది ఉంటుంది 10% తో. దీని ద్వారా మనకు మళ్ళీ ఫోర్స్ కాయిన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దీని ద్వారా మళ్ళీ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దీని ద్వారా మనం మెటావర్స్ కి లింక్ అప్ అవుతున్నాం. దీని ద్వారా మనం బిట్ ఫోర్స్ సంపాదిస్తున్నాం. అన్ని ఉన్నాయి దీని ద్వారా, ఇనైట్ వర్స్ ద్వారా. సో ఇక్కడ చిప్ అనేది యాక్సెస్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. చిప్ అనే దాంట్లో మనకు ఈ మెటావర్స్ లాంచ్ అయిన తర్వాత గేమింగ్ జోన్ లో వచ్చే ఇన్కమ్ జనరేట్ కి చిప్ ఉపయోగపడుతుంది. ఇన్వెస్టర్ కైనా వర్కింగ్ అయినా చిప్ చాలా అవసరం. సో దీని ద్వారా చూసుకుంటే మనకు మైనింగ్ లో క్వాంటమ్ మనం పొందేది ఉంటుంది. దాన్ని బిట్ ఫోర్స్ ని పొందాలి. బిట్ ఫోర్స్ పొందడానికి మనం చేయాల్సింది ఈక్వియన్ మన దగ్గర సంపాదించుకోవాలి. ఈక్వియన్ సంపాదించుకోవాలంటే మన దగ్గర టీం ఉండాలి. అది వేరే విషయం, మీరు చేసుకోవాలనుకుంటే. రైట్. సో ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ మనం పొందొచ్చు. మీకు చాలా చెప్పాను, చాలా సార్లు చెప్తుంటాను, ఇదే ఫిగర్, ఇదే డిజైన్ నేను 2 years బ్యాక్ చేశానని. ఎందుకంటే ఆ రోజు నేను చెప్పాను ఇలా రిలాక్స్ పొందుతూ మీరు డిజిటల్ గా ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు అని. ఎస్, ఇంట్లో కూర్చొని కూడా సంపాదించుకునే అవకాశం ఓన్లీ ఈ ప్లాట్ఫామ్ మీకు కల్పిస్తుంది. సో బెస్ట్ ప్లాన్ మీకు చెప్తున్నా, మీరు లక్షలు కోట్లు పెట్టుకోండి నేను చెప్పట్లేదు. జస్ట్ మీరు పెట్టుకోవాల్సింది $91, అంటే అప్రాక్సిమేట్ గా 10,000 అనుకుంటే కూడా మీరు క్లాసిక్ గేమ్ ఏఎఫ్ లో 1, 2, 3 స్లాట్స్ తీసుకొని 20 ఫోర్స్ కాయిన్ కొనగలిగితే మీ లైఫ్ సెటిల్ అవుతుంది. మీరు వర్క్ చేయకపోయినా, వర్క్ చేసుకుంటే అద్భుతం, చేయకపోయినా ఫ్యూచర్ లో 20 ఫోర్స్ కాయిన్స్ కాస్త పెరిగి డిజిటల్ అసెట్ మీకు చాలా ఇన్కమ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది త్వరలో $5 అవుతుంది కాబట్టి మరి డబుల్ అయిపోతుంది మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్. సో బీ అలర్ట్, డోంట్ నెగ్లెక్ట్. సో ఎంఎఫ్ఎస్ వెస్టింగ్ ప్లాన్స్. సో ఇక్కడ మన అప్డేషన్, మన జూమ్ ముగించబోతుంది. సో ప్లీజ్ అలర్ట్. ఇక్కడ ఇది మీరు తెలుసుకోవాలి. ఎంఎఫ్ఎస్ వెస్టింగ్ ప్లాన్స్ ఆల్రెడీ మీకు తెలుసు కొంత, మరి ఒకసారి మీకు చెప్తాను. ఇక్కడ ఏం చెప్తుంది దీని అంటే, ద మెయిన్ ఫీచర్ ఆఫ్ అవర్ వెస్టింగ్ ఇస్ ఏ
smooth, gradual unfreezing. Unfreezing occurs evenly in equal daily portion throughout the entire period and you choose the period yourself. So మనకు డైలీ ఫోర్స్ కైండ్ నుంచి మనకు అన్ఫ్రీజింగ్ కావాలన్నా ఫ్రీజింగ్ కావాలన్నా అక్కడ మీరు అమ్ముకోవాలన్నా ఆ పూల్ ఇన్కమ్ పొందాలన్నా ఆ ప్లాన్స్ అనేది మీరే చూస్ చేసుకోవాలి అని చెప్తుంది. ఇక్కడ ఏం ప్లాన్స్ ఉన్నాయంటే 5 వెస్టింగ్ పీరియడ్ ప్లాన్స్ ఆర్ అవైలబుల్. సో ఇక్కడ 5 ఉన్నాయి. 1 2 3 4 5 ఇయర్స్ కి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు దాంట్లో. అయితే అందరూ డిఫాల్ట్ గా 3 ఇయర్స్ కి సెలెక్ట్ అయ్యారు. మీరు అక్కడ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. జస్ట్ వెయిట్. సో స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? మొబైల్ స్క్రీన్ షేర్ అవుతుందా? రైట్, ఓకే, సార్. రైట్ సార్. సో ఈ ప్లాన్స్ ఎలా ఉపయోగపడతాయి ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే ప్రాక్టికల్ గా మీకు లాగిన్ అయి చూస్తాను స్క్రీన్ షేర్ చేసి. సో డైలీ ఫోర్స్ కానీ పొందే అవకాశం కూడా ఉంది. సో మీ ఇష్టం, అది మీరు కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఒకసారి చూద్దాం. సో ఫోర్స్ స్కాన్కి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏదైతే మెటా ఫోర్స్ లాంచ్ అవుతారో లాగిన్ అవుతారో, లాగిన్ అయిన తర్వాత ఫోర్స్ స్కాన్ ని క్లిక్ చేయండి. ఈ ఫోర్స్ స్కాన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. సో టోటల్ హోల్డర్స్ 2,50,429. ఫుల్ సప్లై, దాని ఫోర్స్ స్కాన్ సప్లై ఏముంది, ఒక డాయ్ ఈక్వల్ టు 0.36 ఎంఎఫ్ఎస్ అని చూపిస్తుంది. 1 ఎంఎఫ్ఎస్ దాని ప్రైస్ అడుగుతున్నారు చాలా మంది, సార్ ఎక్కడ చెక్ చేసుకోవాలని. సో ఇక్కడ ఉంటుంది దాని ప్రైస్. 1 ఫోర్స్ స్కాన్ ఈక్వల్ ఏం చూపిస్తుంది, 2.78 సెంట్స్ చూపిస్తుంది. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత కిందికి వస్తే మీకు ఇలా చూడండి. కిందికి వస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది యువర్ బ్యాలెన్స్. సో నా బ్యాలెన్స్ నాకు వెస్టింగ్ లో ఎవ్రీ మంత్ 10% ఉంది కదా మనం అమ్ముకోవడానికి. అది 1,500 అంటే 1,595.88 ఫోర్స్ స్కాన్ చూపిస్తుంది అమ్ముకోవడానికి. అది అన్ఫ్రీజ్ అయినది. ఫ్రీజింగ్ లో వెస్టింగ్ లో ఉండేది ఏంటి, 16,415 వెస్టింగ్ లో ఉంది. అయితే దీని ద్వారా మనం లాభం పొందొచ్చు. ఎలా పొందొచ్చు అంటే ఈ టారిఫ్స్ ఉన్నాయి. ఈ టారిఫ్స్ ఏమున్నాయి చెప్తాను. పూల్ ఒకటి కనిపిస్తుంది మీకు, ఫండింగ్ పూల్ అని. ఈ ఫండింగ్ పూల్ అయితే ఉందో, ఈ ఫండింగ్ పూల్ మనము ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను. ఇదేమో అన్ఫ్రీజింగ్ లో ఉండింది, ఇదేమో వెస్టింగ్ లో ఉండింది, ఇదేమో ఫండ్ పూలింగ్. మీది కాదు ఇది. ఫండ్ పూలింగ్ అనేది అందరూ కూడా ఎవరైతే టారిఫ్ లో సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారో వాళ్ళకి చూపించే టోటల్ అమౌంట్. దీనిపైన లాభం ఏందో మీకు చూపిస్తాను, చెప్తాను మళ్ళీ. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమైంది కదా. దీంట్లో ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను మళ్ళీ. సో ఇక్కడ ఈ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో 5 4 3 2 1 అని ఇయర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ 5 ఇయర్స్ సెలెక్ట్ చేసుకుంటే మీరు 5 ఇయర్స్ లో ద మాక్సిమం వెస్టింగ్ పీరియడ్ 5 ఇయర్స్ అనమాట మాక్సిమం. విత్ దిస్ ప్లాన్ యూజర్స్ రిటైన్ all their vested MFS and additionally share 70% of the ఫండింగ్ పూల్. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఫండింగ్ పూల్ లో ఎవరెవరైతే ఫండింగ్ పూల్ కి యాడ్ అవుతారో వాళ్ళ దగ్గర నుంచి 70% ఫండింగ్ పూల్ వాళ్ళకు 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది డైలీ బేసిస్ మీద. టోటల్ గా చూసుకుంటే 5 ఇయర్స్ కి 70% వాళ్ళు బెనిఫిట్ పొందొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? సార్ లేదు సార్, అయ్యో, స్క్రీన్ ఆఫ్ అయింది సార్. ఒక్క నిమిషం జస్ట్ సార్. ఓకే ఓకే, సార్ ఇప్పుడు షేర్ అవుతుందా? ఎస్ సార్, ఇప్పుడు అయిపోయింది సార్. ఓకే ఓకే సార్, రైట్.
రైట్ సార్. సో రైట్. సో ఇక్కడ 5 years చూసుకుంటే 70% ఆఫ్ ద ఫండింగ్ పూల్ అనేది 5 years టారిఫ్ చూజ్ చేసుకున్న వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ ప్రాసెస్ ఎందుకు చేయడం జరుగుతుందంటే ఫోర్స్ క్యాన్ రేట్ పెంచడానికే, వేరే ఉద్దేశం కాదు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 30% ఆఫ్ ద ఫండింగ్ పూల్, ఈ 30% ఎవరికి, జస్ట్ వెయిట్, 4 years ప్లాన్ టారిఫ్ చూజ్ చేసుకున్న వాళ్ళకు. దిస్ ప్లాన్ అలౌస్ యూజర్స్ టు రిటైన్ all their vested MFS and additionally share 30% of the funding pool. 30% of the funding pool అనేది వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా, ఆల్రెడీ 3000 ఫండింగ్ పూల్ అయింది ఆల్ ఓవరాల్ గా చూసుకుంటే. ఇప్పుడు 3 years ప్లాన్ తీసుకుంటే ద స్టాండర్డ్ ప్లాన్, ఇట్ రిక్వైర్స్ నో కాస్ట్ అండ్ విల్ నాట్ ఎయిల్డ్ అడిషనల్ MFS. సో ఇక్కడ ఏమవుతుంది మీకు, 3rd year లో అందరు డిఫాల్ట్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు మీ కాయిన్స్ కట్ కావు, మీ కాయిన్స్ పెరగవు, మీకు ఏ విధమైన బెనిఫిట్స్ ఉండవు. ఇది డిఫాల్ట్ గా ఉండేది 3 years వరకు ఈ వెస్టింగ్ లో. సో నాకు ఇది వద్దనుకుంటే మీరు టారిఫ్ చేంజ్ చేసుకోవచ్చు, 2 yearsకి వెళ్ళిపోవచ్చు. 2 years అంటే దిస్ ప్లాన్ ఇన్వాల్వ్స్ ఏ ఫండింగ్ డిడక్షన్ ఆఫ్ 15% ఫ్రమ్ ద రిమైనింగ్ టోటల్ బ్యాలెన్స్ ఆఫ్ ఫ్రోజన్ MFS. సో ఇక్కడ ఏం చెప్తుంది మీకంటే, మీ ఫోర్స్ కాయిన్ లో 15% ని కట్ చేయడం జరుగుతుంది 2 years టారిఫ్ తీసుకున్న వాళ్ళకు. అంటే మీ దగ్గర 1000 ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయనుకోండి, 15% కట్ చేస్తే 150 వెళ్ళిపోతుంది కదా. 150 ఎక్కడికి వెళ్తుందంటే 850 మీకు బ్యాలెన్స్ ఉంటే 150 అనేది పూల్కి వెళ్ళిపోతుంది. సో ఇలాగే వెళ్ళిపోయినప్పుడు మీకు లాభం ఏంటి అంటే, మళ్ళీ పూల్లో ఇది ఈ నెక్స్ట్ స్టెప్ లో మీకు అర్థమవుతుంది, చెప్తాను. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ కూడా 30% అనేది కట్ అవుతుంది. 30% అంటే 300 ఫోర్స్ కాయిన్ కట్ అవుతాయి. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 700 ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే, వాట్ ఈస్ ఫండింగ్ పూల్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఫండింగ్ డిడక్షన్ ఆఫ్ 30% ప్లస్ ఫండింగ్ డిడక్షన్ ఆఫ్ 15%, ఈ టోటల్ కూడా మనము ఫోర్స్ కాయిన్ డైలీ పొందడానికి ఉపయోగపడతాయి. 365 రోజులు కంప్లీట్ గా మనం డైలీ పొందొచ్చు. ఎలా పొందొచ్చు అంటే, ఇక్కడ వాట్ ఈస్ ఫండింగ్ పూల్ డిస్ట్రిబ్యూషన్, ఈ ఫండింగ్ పూల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనం పొందొచ్చు. ఎలా, ఫండింగ్ పూల్ సైజ్ అనేది ఇప్పటికే దాదాపు 3 lakhs అయింది అనుకుందాం, అయింది కూడా, నియర్ బై 3 lakhs ఉంది. ఇక్కడ 15% బర్న్ కూడా చేయబడుతుంది మళ్ళీ. అంటే దీని ద్వారా రేట్ పెరుగుతుంది. 85% ఫండ్ పూల్ టు 5 and 4 years ప్లాన్ హోల్డర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. 85% మీరు ఏదైతే 4 years 5 years ఇంకా అవైలబుల్ లేదు, అది మీరేం టెన్షన్ పడకండి. ఇంకా 4 సంవత్సరాల 5 సంవత్సరాల టారిఫ్ ఇంకా అవైలబుల్ రాలేదు. ఓన్లీ 1 and 2 years మాత్రమే ఉంది. ఈ 1 and 2 years వాళ్ళకి ఏం కట్ అవుతుంది, 35% and 30% and 15% కట్ అవుతుంది. ఫోర్స్ కాయిన్ కట్ అయిపోయి వాళ్ళకు ఫండింగ్ పూల్ లో నుంచి మళ్ళీ ఎవ్రీ డే ఫోర్స్ కాయిన్ యాడ్ కావడం జరుగుతుంది మీ టారిఫ్ ఇయర్స్ వరకు. సో ఇది దీనికి సంబంధించిన వెస్టింగ్ ప్లాన్ న్యూ అప్డేషన్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావాల్సినది ఏమి ఉండదని అనుకుంటున్నాను. డోంట్ వరీ, ఇక్కడ కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. మీరు అవసరం ఉంటేనే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి, అంటే ప్లాన్ టారిఫ్ ని చూస్ చేసుకోండి. లేదంటే మాత్రం చూస్తూ అలానే ఉండండి. మీరు ఎప్పటికైనా అమ్ముకోవచ్చు, ఇలా అమ్ముకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే, మీకు ఫోర్స్ కైనా అమ్ముకోవాలంటే టైర్స్ ని యాక్సెస్ ని బట్టి మీకు అక్కడ అవి అన్ఫ్రీజ్ లో ఉంటాయి. లేదు ఇది కూడా లేదు, 0 టైర్స్ అనుకుంటే కూడా ఎవ్రీ మంత్ 10% అన్ఫ్రీజ్ లో ఉంటాయి. దాని గురించి టెన్షన్ లేదు. ఓకే, సో సార్ మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 1 hour అయింది మన జూమ్ స్టార్ట్ చేసి. ఎక్సలెంట్, కరెక్ట్ 1 hour లో మనం ప్లాన్ కరెక్ట్ చెప్పదలుచుకుని చెప్పాం. సో క్వశ్చన్స్ జస్ట్ ఒక 5 minutes క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టేసి మనం క్లోజ్ చేద్దాం. సార్ ఫస్ట్ మనకు హోస్టింగ్ ఉన్న వాళ్ళు రెస్పాండ్ కావాలి. ఫీడ్బ్యాక్ ఆర్ క్వశ్చన్, రైజ్ యువర్ హ్యాండ్. సార్ చాలా చాలా బాగా జరిగింది సార్. కొత్త విషయాలు ఎస్ సార్, తెలుసుకోవడం జరిగింది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ఫోర్స్ కాయిన్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటది అనేది మనకు భవిష్యత్తులో 1 సంవత్సరం ఆగితే ఏం రేట్ వస్తుంది, ఎట్లా మనకి అనేది చాలా తెలుసుకోవడం జరిగింది. ఎస్ సార్, తప్పకుండా చెప్పండి సార్, చెప్పండి. మనకి ఫోర్స్ కాయిన్ యొక్క విలువ ఏంది అనేది
కొత్త కొత్త ఫీచర్స్ రాబోయే రోజులలో ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరిగింది. చాలా బాగుంది సార్. ఈరోజు చాలా కొత్త కొత్త విషయాలు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా తెలుసుకోవడం జరిగింది. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు సార్ని, సార్ ఆన్సర్ చేస్తాడు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. సార్. సో లేదు చాలా సార్. మందికి డౌట్స్. సార్ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. రవీంద్ర సార్. ఓకే, రైట్. సో కొంతమందికి ఎన్ఎఫ్టి కాయిన్స్ లో కానీ, తర్వాత ఎన్ఎఫ్టి వర్షన్స్ లో కానీ డౌట్స్ ఉండొచ్చు. వాళ్ళు కొంతమంది ఏంటంటే కొంతమంది వర్షన్ 3కి రాలేకపోయారు. వాళ్ళకు కూడా అప్డేషన్స్ ఆటోమేటిక్ వస్తాయి. మన టీంలో ఉండవచ్చు కొంతమంది ఆ డౌట్స్ తో. నేనే చెప్తున్నాను, ఆటోమేటిక్ అప్డేషన్స్ వచ్చే దాంట్లో మీకు అన్ని మళ్ళీ సెట్ అయిపోతాయి. ఇక్కడ వరీ కావాల్సిన అవసరం లేదు. కొంచెం వెయిట్ చేయాలంతే. ఏ సార్? సార్ ఏం డౌట్స్ లేవా? ఓకే, ఇంకా డౌట్స్ లేకుండా మంచి మీటింగ్ జరిగిందంటే మంచిదే కదా. ఎస్ సార్. హనుమంత్ సార్ మాట్లాడండి. హనుమంత్ సార్కి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టీమ్. ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సండే జూమ్ సెషన్స్ అనేవి చాలా అద్భుతంగా చేస్తున్నారు స్వామి సార్. మీ Thank you, sir. ఇన్ఫర్మేషన్ Thank you. చాలా బాగుంది. మీ ఇన్ఫర్మేషన్ చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను డియర్ టీమ్, నేనైతే ఒక 3 జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతాను. నాకు లింకులు ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ లో ఎక్కడ కూడా ఇంత జెన్యున్ గా, ఇంత క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే స్వామి సార్ మాత్రమే. ఖచ్చితంగా మీ టీమ్ కు దీన్ని షేర్ చేయండి. వీడియో కూడా పెడతారనుకుంటా సార్. ఎస్ సార్. అదే ఒక్కోసారి పెడతాం, ఒకసారి పెట్టాము. అందుకే జూమ్ కి అటెండ్ కాండి అని చెప్తుంటాను ఆల్మోస్ట్. పర్లేదు సార్, మన టీం మందం మీరు సెషన్ పెట్టండి. ఎందుకంటే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్, ఆ కాయిన్ వల్ల మనకు ఐడి వల్ల వచ్చే లాభాలు ఏమున్నాయో చాలా క్లారిటీ ఉంది సార్. సూపర్ సెషన్ ఇవాళ అద్భుతంగా చేశారు మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు. కొత్త మెంబర్స్ కూడా ఒక 3-4 మెంబర్స్ యాడ్ అయ్యారు. మళ్ళీ కొద్ది టైంలో డిస్కనెక్ట్ అయ్యారు ఒక Okay. 10 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత. Yes, కానీ sir. టీం ప్రతి ఒక్కళ్ళు ఫోర్స్ కాయిన్ అనేది చాలా విలువైంది. సార్ చెప్పినట్టు సార్ 100% మీ అందరికి క్లారిటీ ఇచ్చిండు. నేను కూడా ఇస్తా అని ఒక చిన్న, అంటే తప్పులు ఉంటే క్షమించండి, పర్లేదు. ఫోర్స్ కాయిన్ మాత్రం ధన్యవాదాలు హోల్డ్ చేయండి. ఫ్యూచర్ లో బిగ్ 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 ఎర్నింగ్స్, బిగ్ లాట్ ఆఫ్ మనీ తీసుకునే ఛాన్సెస్ మనకు ఫోర్స్ కాయిన్ ద్వారానే ఉన్నాయి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. Thank you, థ్యాంక్ sir. యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో సార్ చెప్పినట్టు ఏంటంటే, ఎవరైనా మాట్లాడడానికే ముందుకు రండి. సో సార్ కూడా మంచి టీం ఉంది, లీడర్ కాబట్టి సార్ చెప్పిన విషయాల్లో మనకు క్షుణ్ణంగా అర్థమయ్యేది ఏంటంటే, ఇదే విషయాలు గమనించాలి అనేది చెప్తున్నారు. ఫోర్స్ కాయిన్ డిమాండ్ ఏంటి, ప్రాజెక్ట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హనుమంత్ సార్. నెక్స్ట్ శ్రీనివాస్ రావు సార్. సార్ అన్మ్యూట్ Sir. చేసుకొని మాట్లాడండి. హలో హలో సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ ఫోర్స్ కాయిన్ గురించి ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిన్ను ఇంకో- అడిగారు కదా. అవును సార్. ఇంకో అందుకే డౌట్ Zoom లో ఏంటంటే, చెప్తానులేండి సార్. అదే yes. సార్, ఇప్పుడు డైలీ అన్నారు, అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? అది మన టారిఫ్ మనం- ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో అప్పటి నుంచి. ఆ, ఇప్పుడు ఇప్పుడు మనం వెస్టింగ్ లో 5 years పెట్టాం అనుకోండి. ఆ, 5 years పెడితే మనకి సపోజ్ ఒక 1000 కాయిన్స్ ఉన్నాయి మనకి, వాళ్ళకి ఎలా వస్తాయి సార్? ఒకసారి అదే సార్. ఇప్పుడు వాళ్ళకు 5 years ఇంకా రాలేదు. 4 and 5ది ఎనేబుల్ కాలేదు ఆప్షన్. ఓకే. అది ఎనేబుల్ అవుతే వీళ్ళకి ఏంటంటే, వెస్టింగ్ ఫండింగ్ పూల్ ఏదైతే ఉందో, ఈ ఫండింగ్ పూల్ అందరి దగ్గర నుంచి కనెక్ట్ అయ్యి ఒక దగ్గర చేరుతుంది కదా టారిఫ్ లో అవును. సెలెక్ట్ చేసుకున్నప్పుడు. ఇక్కడ నుంచి కట్ అవుతుంది, మన దగ్గర నుంచి కట్ అయిపోయి డిస్ట్రిబ్యూషన్ చేస్తారనమాట వాటిని మళ్ళీ. సో ఓకే. అక్కడ మీకు 5 years లో మీకు వచ్చే 70% ఫోర్స్ కాయిన్స్ మీకు కనిపిస్తాయి మళ్ళీ. ఆహా. అది ఎంతకాలం మనకి ఇస్తాడండి? అంటే 5 మనకి years డైలీ టారిఫ్ 5 years వరకు ఉంటది.
అంటే ఇప్పటి నుంచి మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటో అప్పటి నుంచి 5 ఇయర్స్ అప్పటి 5 నుంచి ఇయర్స్ ఉంటది. వరకు డైలీ ఎస్ ఇస్తాడు. ఎస్ అది సార్. ఎందుకు అవి ఎనేబుల్ కాలేదంటే మనకు 70% ఇవ్వాలంటే ఫండింగ్ పూల్ సైజ్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడే ఇవ్వలేదు. ఫండింగ్ పూల్ సైజ్ ఇప్పుడు 3 lakhs కెళ్ళింది. అది అవును. దాదాపు కోట్లు కావాలి 70% ఇవ్వాలంటే. కాబట్టి ఆ ఆప్షన్ కూడా ఎనేబుల్ కాలేదు. అవుతది. ఎప్పుడవుతది? ఫండింగ్ పూల్ సైజ్ పెరిగినప్పుడు. సో మనకున్న ఆహా. ఆప్షన్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ 30%, 15%. మ్మ్. ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ వాళ్ళు ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి డైలీ వస్తున్నాయి సార్ ఇప్పుడు. డైలీ వస్తాయి సార్. ఇప్పుడు వస్తున్నాయి సార్ వాళ్ళకి ఎవరికన్నా మన స్టార్ట్ టీంలో అయ్యాయి సార్. ఎవరికన్నా స్టార్ట్ అయ్యాయి. పెరుగుతున్నాయి. అవును, పెరిగాయి వస్తున్నాయి. సో ఫస్ట్ అండ్ సెకండ్ కానీ చాలా కేర్‌ఫుల్‌గా మీరు ఇక్కడ డెసిషన్ తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఇయర్ తీసుకున్నారు. నేను లేదు సెకండ్ ఇయర్‌కి వెళ్ళిపోతానంటే ఆప్షన్ రాదు. ఇన్ కేస్ అవును. మీరు ఫస్ట్ ఇయర్‌లో ఉన్న, సెకండ్ ఇయర్‌లో ఉన్న అమ్మ బాబోయ్! నాకు ఇది వద్దు అన్నా కూడా మీరు బయటికి రాలేరు. అదే కాబట్టి వన్స్ ఒకసారి లాక్ చేస్తే లాక్ అయిపోయినట్టే. లాక్ అయిపోయినట్టే. కాబట్టి ఇక్కడ బీ కేర్‌ఫుల్. మీరు ఇంకా తొందరపడకండి. ఇంకా క్లారిటీ వచ్చేంత వరకు ఆగుతానంటే ఆగండి. పొరపాటున కూడా మీరు చేసుకొని ఇబ్బంది పడకొద్దు అని నేను చెప్తున్నా. అందుకే అదే. ఆ రోజు కూడా వాయిస్ మెసేజ్ పెట్టాను టీమ్‌లో, గ్రూప్‌లో. అవును. అవును. ఇక్కడ ఎవ్వరు కూడా కన్‌ఫ్యూజన్స్ వద్దు. ఇక్కడ ఎమోషన్స్ వద్దు. టెంప్ట్ అయిపోవద్దు. ఎక్కడ ఏమైపోదు. వెయిట్ చేయండి అని చెప్పాను. సార్ ఇప్పుడు ఆల్రెడీ ప్రెసెంట్ థర్డ్ ఇయర్ లో డిఫాల్ట్. హలో. చెప్పండి సార్. థర్డ్ ఇయర్ డిఫాల్ట్‌గా అందరూ సెలెక్ట్ డిఫాల్ట్ గా అయింది. ఉన్నాం కదా సార్. యెస్ సార్. ఇక్కడ ఏంటంటే నో పెయిన్, నో గెయిన్ అన్నమాట. అంటే మనకేం కట్ కాదు. ఏం కూడా రాదు. ఆ. కానీ వెస్టింగ్ ప్లాన్ అన్నమాట ఇది. వెస్టింగ్‌లో 3 ఇయర్స్ ఉంటాం కాబట్టి 3 ఇయర్స్ వెస్టింగ్‌లో డిఫాల్ట్‌గా ఉన్నాం అంతే. అప్పుడు ఎలా వస్తుంది సార్ మనకి ఎంఎఫ్ఎస్? ఇక్కడ ఏం రావు ఇంకా. థర్డ్ ఇయర్‌లో ఉన్న వాళ్ళకి ఏం రావు. మీకు జస్ట్ 10% ఎవ్రీ మంత్ అన్‌ఫ్రీజ్ అవుతుంటది. దాన్ని అమ్ముకోవచ్చు అంతేగాని ఇంకా వేరే బెనిఫిట్ ఏమి ఉండదు. అంటే డైలీ వచ్చేది ఉండదు. ఉండదు. మీరు టారిఫ్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు కదా! అది డిఫాల్ట్‌గా వెస్టింగ్‌లో ఉన్నట్టు అంతేగాని అక్కడ ఏం మీరు చూజ్ చేసుకోలేదన్నమాట. అదే మనం చూస్ చేసుకోకపోతే ఎవ్రీ మంత్ 10% వాడే రిలీజ్ చేస్తా ఉంటాడు. అంతే చూజ్ చేసుకుంటే. చూజ్ చేసుకోకపోతే మనము వెస్టింగ్‌లో థర్డ్ ఇయర్‌లో ఏదైతే ఉన్నామో దానికి ఆటోమేటిక్‌గా 10% రావడం జరుగుతుంది. అది ఎవ్రీ మంత్ మన దగ్గర ఒక సపోజ్ 1000 కాయిన్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 1000 కాయిన్స్ మనకి ఎవ్రీ మంత్ 10% చొప్పున వస్తూ ఉంటాయి యెస్ సార్. చూస్ చేయకపోతే. ఆ! అది అంటే ఏంటి అన్‌ఫ్రీజ్ లేకొస్తుంటాయి. అంతేగాని మనకు పెరగవు కాయిన్స్. ఓకే. అన్‌ఫ్రీజింగ్ అంటే అమ్ముకోవడానికి వస్తాయి అంతే కానీ అక్కడ హోల్డింగ్‌లో ఉంటే లాభం ఉండదు. ఎక్కడ లాభం ఉంటది? ఫస్ట్‌లో, సెకండ్‌లో లాభం ఉంటది. ఫస్ట్ లో సెకండ్ లో ఆల్రెడీ మైనస్ అవుతుంది కదా సార్. మైనస్ అయిన పూల్ వస్తుందిలే మళ్ళీ మనకు. మన కాయిన్స్ తగ్గి మళ్ళీ డైలీ మనకు 365 డేస్ అనేది ఇన్‌కమ్ ఇస్తూనే ఉంది కాయిన్స్ మళ్ళీ. పూల్ సైజ్ పెరిగే కొద్దీ పర్సెంటేజ్ పెరుగుతూ వస్తది కాయిన్స్ కూడా. అంటే అప్పుడు ఇప్పుడు ఎక్కువ రావచ్చు మనకు కాయిన్స్. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మన దాంట్లోనే ఫస్ట్ ఇయర్ 30%, సెకండ్ ఇయర్ 15% డిడక్ట్ అవుతాయి కదా. మనం అట్లా కావు. మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటే అదే అవుతది. మీరు టారిఫ్ ఫస్ట్ చేసుకుంటే 15% చేసుకుంటే 15 అవుతది. 2 కలిపి కావు. అదే సార్ అప్పుడు 15 అంటే ఇప్పుడు 1000 అంటే 850 కాయిన్స్ మనకు వచ్చేది. నేను అదే చెప్పాను ఇందాక మీకు స్లైడ్ ఓపెన్ చేస్తూ చూపిస్తారని చెప్పాను అవును. కదా! అవునవును సార్. అదే సార్ సో అప్పుడే అది అదే మనకి 3 ఇయర్స్ ఉందనుకోండి. ఆ! ఎవ్రీ మంత్ 10% చొప్పున వస్తా ఉంటాయి. కాయిన్స్ పెరగవు సార్. అమ్మడానికి రిలీజ్ అవుతుంటాయి అంతే. మీ 1000 కాయిన్స్ అలానే ఉంటాయి. అది 1 ఇయర్ అయితే ఇంకా 150 తగ్గుతున్నాయి కదా సార్. తగ్గినా మనకు పెరిగేది ఎక్కువ పెరుగుతున్నాయి కదా ఇక్కడ. ఇంకా ఎలా పెరుగుతాయి సార్? పూల్ సైజ్ పెరిగే కొద్దీ పూల్ సైజ్ నుంచి మనకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఇదంతా మనకు ఇంకా ఫుల్ క్లారిటీ రావాలి. మీకు ఎలా జరుగుతుంది అనే దాని గురించి క్లియర్ కావడానికి మనకి ఇంకా అది ప్రాక్టికల్‌గా ఫుల్ ప్లాన్ రావాలి. దాని ప్రజెంటేషన్ ఫుల్ వచ్చిన తర్వాత మనకు క్లియర్‌గా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇక్కడ ఏం కాయిన్స్ లేవు ఇంకా. పూల్ సైజ్ నుంచి వస్తాయి. ఇది క్లియర్. కానీ మళ్ళీ ఇంకా ఎలా అంటే దానికి ఫుల్‌గా ఇంకా రావాలి ఇన్ డెప్త్. అదే మీరు అప్పుడు వచ్చినప్పుడే నేను పెడతానంటే ఓకే. యువర్ చాయిస్. అప్పుడే పెట్టుకోవచ్చు. లేదంటే అలానే వదిలేసి ఉండొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే సార్. అదే అదే అదే. సార్ అసలు మనం ఇలా వెస్టింగ్ లో మనం ఉండకుండా మామూలుగా ఉండటానికి లేదు సార్. లేదు సార్. వెస్టింగ్ కంపల్సరీ. కంపల్సరీ ఎందుకు అలా వెస్టింగ్ అంటే ఫోర్స్ కాయిన్ రేట్ పెరగాలంటే ఈ పద్ధతులు పాటించాల్సిందే అనేది మనకు ఖచ్చితంగా వచ్చిందక్కడ.
సార్ ఆప్షన్. ఇంకోటి సార్ దానికి ఇంకోటి ఎవరు సార్ కూడా ఏం ఇప్పుడు చేయలేరు. సార్ సార్ ఇంకోటి ఇప్పుడు ఎవరన్నా ఆ, కొత్తగా వాళ్ళు కొత్త వాళ్ళు కాకపోయినా పాత వాళ్ళు అయినా సరే ఒక 100 కాయిన్స్ ఇప్పుడు కొనుక్కున్నారు అనుకోండి, ఎస్. అవి మళ్ళీ వెస్టింగ్ లోకి వెళ్తాయా? అంటే కొన్న కాయిన్స్ అయినా ఇంకా ఏ విధంగా వచ్చిన కాయిన్స్ అయినా వెస్టింగ్ అయితే కంపల్సరీ. ఎందుకంటే వెస్టింగ్ అనేది ఫోర్స్ కాయిన్ రేటింగ్ ని కంట్రోల్ చేయడానికి, ఆ రేట్ ఓకే సార్. పెంచడానికి ఉన్న ఒక సిస్టమ్. కాదు సార్, ఇప్పుడు ఖచ్చితంగా వెస్టింగ్ ఆల్రెడీ లోకి వెళ్లాల్సిందే. అంటే ఇప్పుడు ఆల్రెడీ వెస్టింగ్ లోకి వెళ్ళిపోయినాయి కదా, మళ్ళీ ఇంకా కొన్నవి కూడా మళ్ళీ వెళ్తాయా? కొన్ని కూడా షేర్ లోకి వెళ్ళిపోతాయి సార్. వెస్టింగ్ లో కొంత, ఇవి కొంత. మీకు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వెళ్తాయి అవి. కొన్న వెంటనే కాకపోయినా, కొన్న ఆ, వెంటనే చూపించకపోవచ్చు వెస్టింగ్ లో, తర్వాత అయినా చూపిస్తుంది. ఆహా. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు కొత్త వాళ్ళు కొనుక్కున్నా కూడా, లేకపోతే పాత వాళ్ళు ఆల్రెడీ కొనుక్కున్నా కూడా మళ్ళీ వెస్టింగ్ లోకి వెళ్తాయి. వెళ్తాయి వెళ్తాయి. ఎందుకంటే కంట్రోలింగ్ సిస్టమ్ అక్కడ ఉంది కాబట్టి. అంటే ఏంటి, కాయిన్ రేట్ అదే పెరగాలంటే ఈ సిస్టమ్ పాటించాల్సిందే. ఓకే సార్, ఓకే థ్యాంక్ సార్. యూ సార్. రైట్ సార్, వెల్కమ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ రమేష్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మనము చెప్పండి సార్. ఇప్పుడు వెస్టింగ్ పీరియడ్ లో 3 years డిఫాల్ట్ కి పెట్టేస్తే సార్ ఆటోమేటిక్ గా ఒకవేళ మనకు డైలీ రావా సార్? డైలీ లెక్క అంటే డివైడెడ్ బై 3 years లెక్క డైలీ కైండ్స్ వస్తాయి సార్ అట్లా, లేకుంటే రావు ఎట్లా సార్, రావు అది? సార్. అక్కడ ఏది కూడా రాదు. అక్కడ 3 years లో అలాంటప్పుడు ప్లాన్ మరి 3 years చూసుకుని ఎందుకు సార్? మరి 3 years అని ఆప్షన్ ఎందుకు సార్ అలాంటప్పుడు? అది రేటు కంట్రోల్ విషయంలో అది అలాగ డిఫాల్ట్ గా వచ్చినది. మనం ఏం చేయలేము దాంట్లో. 3 years ఎందుకు ఇచ్చారంటే, ఆ 3 years అలాగా వెస్టింగ్ పీరియడ్ కంట్రోల్ ఉంటేనే ఆ ప్రైజ్ వస్తుంది అనేది లాడో గారి ఉద్దేశం. ఓకే. మరి డైలీ 10% అంటే తొందరనే అయిపోతుంది కదా సార్? 3 years కంటే తొందరలో మన కైండ్స్ అనేవి డైలీ వచ్చేస్తాయి కదా 10% సార్? ఎవరు ఇస్తారు? సారీ, మంత్లీ 10% అయినా కూడా అంటే అన్ఫ్రీజ్ అవుతుంది అంతే. మనకున్న ఇప్పుడు ఫ్రీజ్ లోకి వెళ్ళినది అన్ఫ్రీజ్ అవుతుంది అంతే. లాక్ అయినది అన్లాక్ అవుతుంది. ఓకే. 10% మంత్లీ అన్లాక్ అవుతుంది అంతే. అంటే తొందరలో మన ఓకే సార్. కాయిన్లు అంటే అంటే 3 years కంటే ముందరనే మన కాయిన్లు అనేవి టోటల్ కాయిన్స్ అన్లాక్ అయిపోతాయి కదా సార్ అయితే? టోటల్ మన కాయిన్స్ ఎందుకు కాయిన్స్ అవుతాయి? అదే టోటల్ కాయిన్స్ పర్సంటేజ్ గా ఇచ్చాడు కదా అంటే ఎవ్రీ వెస్టింగ్ మంత్ లోంచి 10% అంటే అన్లాక్ పీరియడ్. ఎవ్రీ మంత్ 10% అంటే మనకున్న కాయిన్స్ సపోజ్ 1000 కాయిన్స్ ఉన్నా కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటే 3 years లోపే అయిపోతాయి కదా సార్ మంత్లీ 10% అంటే? అవును మరి, అంతే కదా. అందుకే కదా ఇప్పుడు ఆ 3 years ఇచ్చింది. ఓకే. ఇప్పుడు ఒకేసారి అమ్మకూడదు అనే ఉద్దేశంతోనే అలాగ ప్లాన్ ఇచ్చింది. ఆ ఆ టైంకి అలాగా మీరు డివైడ్ చేస్తూ అమ్మినా కూడా కంట్రోల్లో వెళ్తుంది కాబట్టి ప్రైస్ కూడా పెరుగుతుందని ఒక ఓకే. మెకానిజం సార్ ఇదంతా. ఈ మెకానిజం లో మనం ఖచ్చితంగా పాటిస్తేనే ఫోర్స్ స్కాన్ రేట్ పెరుగుతుంది. లేదు మనకు మనందరం కలిసి కమ్యూనిటీ కలిసి మనకు లాడో గారికి ఒక రిక్వెస్ట్ చేసుకొని మాకు ఇది వద్దు అనుకుంటే ఫోర్స్ స్కాన్ వాల్యూ కూడా మనము ప్రిడిక్షన్ చేసినట్టు రాదు, ఇంకా పెరగదు. సో మనకి ఎటు ఓకే. అయినా ఏమైనా మనకి ఇబ్బంది జరగకుండా ఫోర్స్ స్కాన్ రేట్ పెరగాలంటే వెయిట్ ఎస్ సార్. చేయాలి. వెయిట్ చేయాలంటే అందరు వెయిట్ చేయరు కదా. ఎస్ సార్. సో అది వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు $5 అయింది అనుకుందాం ఎగ్జాంపుల్, నాలంటోడే ఒక 1000 ఫోర్ స్కాన్స్ అమ్మేద్దాం అనుకుంటా. ఎస్ సార్. అదేదో రేపు పొద్దున $100 అయింది అనుకోండి, మొత్తం కూడా అమ్మేయచ్చు. సో క్రిప్టో కరెన్సీ జరిగేదే ఇది సార్. ఏం చేస్తారు తెలుసా? సార్. బుల్లర్స్ అండ్ బేయర్స్ ఉంటారన్నమాట. ఎస్ సార్. బుల్లర్స్ ఏమో ఏం చేస్తారు, రేట్ ఏమో పెరుగుతూ పోతుంటే బేయర్స్ రెడీగా ఉంటారు డౌన్ అవుతే కొనడానికి. ఎస్ సార్. సో బుల్లర్స్ అండ్ బేయర్స్ మధ్య జరిగే యుద్ధం బలయ్యేది ఎవరు? దాంట్లో నాలెడ్జ్ లేని వాళ్ళు. సో అలాంటి సంఘటనలు దీంట్లో జరగకూడదు అనేది ఒక సిస్టమ్ దీంట్లో ఉంది, మెటాఫోర్స్ లో. సో ఆ సిస్టమ్ ఈ రోజు ఇంతవరకు తీసుకెళ్తుంది. దీంట్లో ఉన్న కమ్యూనిటీకి ఏ మాత్రం ఇబ్బందులు జరగకుండా, వాళ్ళ ఫండ్ అనేది తగ్గిపోకుండా, వాళ్ళ ఫండ్ అనేది ఫోర్స్ స్కాన్ చెప్పాం కదా, ఫోర్స్ స్కాన్ ప్రైస్ తగ్గడం అనేది ఉండదు, పెరగడం ఒకటే అని. సో అది ఎస్ సార్. అది పాలసీ పాటించాల్సిందంటే, వెళ్ళాల్సిందంటే ఆ వేలో ఇది ఖచ్చితంగా పాటించాలి. సో అందుకే అలాగా ఇవ్వడం జరిగింది. ఎస్ సార్. ఇప్పుడు 4 and ఓకే సార్. 5 years మనకు ఇంకా అవైలబుల్ లేదు కదా సార్? రాలేదు సార్, ఇంకా ఎనేబుల్ కాలేదు. అది ఎనేబుల్ ఎందుకు కాలేదని నేను అనుకుంటున్నా అంటే, 4 and 5 years కి పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. అంటే Yes, sir. డైలీ బేసిస్ మీద కాయిన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ జరగాలి. అది ఫండ్ Yes, sir. సైజ్ ఎక్కువ ఉండాలి. ఫండ్ సైజ్ ఎక్కువ ఉండాలంటే ఇంకా కొంచెం రోజులు గడిస్తే కమ్యూనిటీ అనేది అంతా కూడా రెడీ అవుతారు, క్లారిటీ అవుతాయి. అప్పుడు ఫండింగ్ పూల్ సైజ్ పెరుగుతుంది. పూల్ సైజ్ పెరిగినప్పుడు డిస్ట్రిబ్యూషన్ అనేది అక్కడ ఈజీగా ఉంటుంది కాబట్టి అది ఎనేబుల్ అవుతుంది. ఓకే Yes, సార్. sir.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్. సార్ నెక్స్ట్ సుధాకర్ సార్, సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. సుధాకర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు చెప్పండి ప్రజెంట్ సార్. అయితే బయట నుంచి కొన్నేటి పూల్లోకి అయితే వెళ్ళట్లేదు సార్. ఇన్వైట్ లోకి పూల్ వేరు, పూలు వేరు, వెస్టింగ్ లోకి వెళ్ళట్లేదు. వెస్టింగ్. అదే చెప్పారు చాలా మంది, నేను కొన్న కాయిన్స్ వెస్టింగ్ లో చూపించట్లేదు సార్, అవైలబుల్ లో ఉన్నాయి అనేది. కానీ స్టార్టింగ్ లో ఏం జరిగిందంటే అన్ని అలానే వెస్టింగ్ లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మాత్రం వెస్టింగ్ లో చూపించట్లేదు అని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు చూపించకుండా ఉంటాయి, తర్వాత వెళ్తాయి అనే విషయం క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. అది వీటిని మనం ఇమీడియట్లీ అమ్మేసుకోవచ్చు, సొమ్ము చేసుకోవచ్చు, మళ్ళీ అట్లా. కొనుక్కోవచ్చు. మన ఇష్టం అది. ఎస్. ఇమీడియట్లీ కూడా బయింగ్ సేల్ జరుగుతుంది సార్. అవును సార్, చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఎందుకంటే కంట్రోలింగ్ ఉంది కాబట్టి. మీరు ఇంతకు ముందుకు సెల్ ఆర్డర్ పెడితే అది లిస్ట్ సిరీస్ లో ఉండేది అనమాట, చాలా టైం పట్టేది. 1 వీక్ 10 days పట్టింది కదా అవును సార్. మన ఇంటర్నల్ దాంట్లో, ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ లో. సో ఇప్పుడు సెల్ చేసిన విత్ ఇన్ సెకండ్ లో మీకు కాయిన్ సెల్ అయిపోయి డైస్ వస్తున్నాయి. డైస్ నిజంగా వస్తుంది. గ్రేట్ అది. ఇంకోటి ఎన్ఎఫ్టీ కూడా ట్రేడింగ్ వస్తుంది అంటున్నారు. స్టేకింగ్ ఎన్ఎఫ్టీ స్టేకింగ్ అయితే వస్తుంది. కరెక్ట్ గా పాయింట్ గుర్తు చేశారు సార్. ఎన్ఎఫ్టీ స్టేకింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అంటే మీ దగ్గర ఉన్న ఎన్ఎఫ్టీ రాయల్టీ వస్తుంది, అది స్టేకింగ్ చేస్తే రివార్డ్ కూడా రివార్డ్స్ వస్తుంది. కూడా వస్తాయి సార్. అది త్వరలో లాంచ్ అవుతుంది. అది చాలా మంది తెలియక అమ్మేసుకుంటున్నారు. అమ్మేసుకోవద్దండి అనే అది 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 సైట్ అయితే అప్డేట్ కావాలి ఇంకా. సార్ అదే అదే మంచి అప్డేషన్స్ ఉన్నాయి. సో ప్లీజ్ ఎవరు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. కొంత అర్థం కాకపోతే మిస్అండర్స్టాండింగ్ అవుతాయి, కానీ అర్థం చేసుకుంటే ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి అని చెప్పేది. సార్ సుధాకర్ సార్, ఇంకా ఏదైనా చెప్పదలుచుకున్నారా? ఫోర్స్ కాయిన్ తొందరలోనే రేటు పెరుగుతుంది అనుకుంటున్నాను సార్ నేనైతే. ఎస్ సార్. మార్కెట్ లో కూడా ఈ మంత్ ఎండింగ్ కు బయట మార్కెట్ కూడా వస్తా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ రోడ్ మ్యాప్ 5 అయిపోయింది. అది రోడ్ మ్యాప్ 5 స్టార్ట్ అవుతుంది. రోడ్ మ్యాప్ 6 ఈవెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ ఈవెంట్ లో మనం ఆ గుడ్ న్యూస్ కూడా వినొచ్చు. నెక్స్ట్ 5 మ్యాప్ లో 5 కంప్లీట్ అవుతాయి సార్ ఈ మంత్ ఎండింగ్ కల్లా. నా అందాజు జూన్ 30కి Q2 కు కంప్లీట్ గా 5 మార్కెట్ 5 కంప్లీట్ అయిపోతాయి. అది 5 కంప్లీట్ అయితే స్వాబింగ్ ఉంటది, ఫోర్స్ కాయిన్ బయట మార్కెట్ కి స్పెల్లింగ్ ఉంటది, ప్లస్ ఎన్ఎఫ్టీ స్టేకింగ్ ఉంటది. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీటింగ్ దగ్గర మధ్యలో వచ్చిన, స్టార్టింగ్ లో లేను. అవునా? ఓకే 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 ఓకే, పర్లేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ మరి ఇంకా మనం జూమ్ క్లోజ్ చేద్దామంటారా? రైట్. సో ఆల్మోస్ట్ అందరూ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఆన్సర్ చెప్పాను. సార్ ఇంకా క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేయండి ఎవరైనా. కోస్టర్స్ క్లోజ్ చేయండి ప్లీజ్. సరే, ఫీడ్బ్యాక్ ఇస్తూ క్లోజ్ చేయొచ్చు ఎవరైనా పోస్టర్స్ ఉన్న వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ మినిట్ వరకు మీరు మెటాఫోర్స్ అనే ప్లాట్ఫామ్ అర్థం చేసుకొని, నేను ఇచ్చే అప్డేషన్స్ అర్థం చేసుకొని ఫాలో అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకంటే మనం క్లోజ్ చేస్తున్నామన్నా కూడా ఇంకా జూమ్ లో అలానే ఉన్నారు చూడండి. ఆ పేషెన్స్ కి చాలా వండర్ఫుల్ అండి, హ్యాండ్స్ అప్. సో ఆ కమిట్మెంట్ తో ఉండాలి, ఖచ్చితంగా మనం సాధిస్తాం. నేను చెప్పాను కదా, చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు ఉండాలని. సో మనకు ఏ విధంగా వెళ్ళినా ఆ పేజీలను ఎలా క్రియేట్ చేసుకోవాలో మనకు తెలియకపోయినా ఈ మెటాఫోర్స్ లో మనం అది సాధ్యమవుతుంది. అంత ఈజీగా దీంట్లో చేసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా మీరు మళ్ళీ ఆపర్చునిటీస్ ని ఎన్నో పొందొచ్చు బయట. ఎందుకంటే డబ్బు ఉంటే చాలా ఏదంటైనా మీరు పార్టిసిపేషన్ చేసే అవకాశం ఉంటుంది, ఏదైనా నేర్చుకునే అవకాశం ఉంటుంది. దానికి డబ్బే మూలం కాబట్టి ఆ డబ్బుని
మెయిన్ పాయింట్ 1 ని మనం ఇక్కడ గ్యాదర్ చేస్తాం, గెయిన్ చేస్తాం. సో అందుకే డోంట్ మిస్. మనకు సండే స్పెషల్ జూమ్ మీటింగ్స్ పెట్టే వాటికైతే మీరు అస్సలు మిస్ కావద్దండి. నెక్స్ట్ టైం నుంచి మనకు మోటివేషనల్ కూడా దీంట్లో ఒక భాగంగా పార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మిస్టర్ స్వామి.